ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. ఈరోజు మనం దేని గురించి ధ్యానించబోతున్నాం అనేది మనం చూద్దాం. ఈరోజు మనం ధ్యానించడం నిమిత్తం మనం తీసుకున్న వాక్య భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. అందులో ఏం చెప్పబడుతుందంటే, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నారు. ఇక్కడ దేవుడు చెప్పేది చూడండి, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా మాత్రమే కాకుండా పిల్లలుగా, కుమారులను కుమార్తెలనై యుందురు అని సర్వశక్తిగల ప్రభువు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ వాక్యం ఆరంభమయ్యేటప్పుడు అప్పుడు అని చెప్పబడుతుంది. అప్పుడు ఈ వాక్యంలో అప్పుడు అని చెప్తే అది ఎప్పుడు అనే ఒక ప్రశ్న మీకు వస్తుంది. ఎప్పుడు దానికన్నా ముందున్న వాక్యంలో దానికి జవాబు ఉంది. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పెను. అప్పుడు ఇది ఎవరికి చెప్పబడుతుంది అని అడిగితే, దేవుని యొక్క సంఘానికి, దేవుణ్ణి అంగీకరించిన దేవుని యొక్క పిల్లలకు. మనం అనుకుంటున్నాం, మనం దేవుణ్ణి అంగీకరించగానే, పరిశుద్ధాత్మను పొందుకోగానే ఆయన మనకు తండ్రి అయి ఉన్నారు, మనం ఆయనకు కుమారుడవుతూ ఉన్నాం. అది వాస్తవమైన ఒక కార్యమే. మీరు బానిసత్వపు ఆత్మను పొందుకోకుండా అబ్బా తండ్రి అని పిలిచే దత్తపుత్రాత్మ ఆత్మను పొందుకున్నారే అని రాయబడి ఉంది. అప్పుడు మనం అభిషేకం పొందుకుని ఉన్నాం, దేవుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాం, దేవుని యొక్క సంఘములో ఒక భాగముగా అవుతూ ఉన్నాం, సంఘ ఆరాధనకంటూ వెళ్తున్నాం. అప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం, ఆయన మనకు తండ్రి అయి ఉన్నారు, మనం అభిషేకింపబడి సంఘంలో వచ్చి చేర్చబడిన తర్వాత మనం ఆయనకు కుమారులను కుమార్తెలు అయిపోయామని అనుకుంటున్నాం. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నది, మీరు ఆయనకు కుమారులను కుమార్తెలు అవ్వడానికి ఒక్క అభిషేకంతో నిలబడిపోతే సరిపోదు. ఏదో కొంత సమయం అన్న భాష మాట్లాడుతున్నారు, ఆత్మలో నింపబడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, అది మాత్రం సరిపోదు. ఆయన మీకు తండ్రిగా ఉండాలి అంటే మీరు వేరే అనేకమైన కార్యాలు చేయాలి. అందులో చాలా ముఖ్యమైన ఒక విషయం, మీరు దుష్టుల మధ్యలోండి వేరుపడి అక్కడి నుండి బయలు వెడలి అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. అప్పుడే మీరు నాకు కుమారులను కుమార్తెలను అవ్వగలరు. కొంతమంది చూడండి, ఈ యొక్క అభిషేక అనుభవంతో నిలబడిపోతారు. దాని తర్వాత చెప్పినప్పుడల్లా యేసయ్య చెప్పారు, యేసయ్య వచ్చారు, యేసయ్య నిలబడ్డారు, ఆ ప్రార్థనకు వచ్చి అబ్బా అబ్బా అని పిలుస్తుంటారు. ఇవన్నీ చెప్పడం వల్ల ఆయన మనకు తండ్రిగాను, లేకపోతే మీరు ఆయనకు కుమారులుగా మార్చబడరు. ఎప్పుడు మనం ఆయనకు కుమారులను కుమార్తెలుగా మార్చబడుతున్నాం అంటే, ఒక్క అభిషేకం పొందుకుంటే మాత్రం సరిపోదు. దానికి మించి మీరు చేయాల్సిన అనేక కార్యాలు ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైన ఒక విషయం, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండాలి. అప్పుడు అపవిత్రమైన దాన్ని ముట్టడానికి, అపవిత్రమైన వాటి మధ్యలో ఉండడానికి గల కారణం ఏంటని మనం చూడాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి చూడండి. మీ యొక్క మిత్రత్వం, మీ యొక్క స్నేహితులు, మీ యొక్క వేరే స్నేహితులు, ఈ యొక్క అలవాట్లన్నీ దుష్టులతో మీరు కలిగి ఉండేటప్పుడు, మీరు అభిషేకించబడినను అపవిత్రమైన దాన్ని మీరు చెవుల ద్వారా విన్నట్లయితే, వారితో మీరు యొక్క బంధాన్ని కలిగి ఉంటే, మీరు అభిషేకింపబడినను వారం వారం ఆదివారం ఆరాధనకి వెళ్ళినను, ప్రార్థన చేసేవారుగా మిమ్మల్ని మీరు చూపించుకున్నా, మీకు సమయం దొరికినప్పుడల్లా ఆయన్ను తండ్రిని పిలిచిన దేవుడు మనలను కుమారులను కుమార్తెలుగా అంగీకరించరు. ఇది చూడండి, రక్షింపబడి అభిషేకం పొందుకుని కొరింథు పట్టణంలో ఉన్న సంఘస్థులకు రాసిన పత్రిక ఇది. అందులో ఆయన చెప్పినది, ఇప్పుడు మీరు ఆయన బిడ్డలుగా మీరు మార్చబడాలి అంటే మీరు కలిగి ఉన్న కొన్ని బంధములున్నాయి, వారితో మీరు బంధుత్వాన్ని కలిపి ఉన్నారు. మొదట మీరు వారి నుండి బయలు వెడలి, దాని తరువాత వారి మూలంగా నేర్పింపబడిన అపవిత్రమైనవి ముట్టకుండా ఉండాలి. ఇప్పుడు చదువుతాను చూడండి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు.
కావున అని రాయబడింది. అది ఎందువల్ల? అది ఎందులో నుండి? దానికి పైన ఉన్న వాక్యం 16వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురని దేవుడు చెప్పిన ప్రకారం మీరు జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఎందువలన జీవము గల దేవుని ఆలయముగా ఉండడం బట్టి దుష్టులతో ఉన్న ఆ సాంగత్యం నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు క్రైస్తవుని యొక్క జీవితం ఒట్టి యేసును అంగీకరించడం మాత్రంతో ఆగిపోదు. యేసును మీరు సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను, దానితో మాకు చాలు అని మీరు అనుకుంటే మనకు సంఘమే అవసరం లేదు, బైబిల్ కూడా అవసరం లేదు. అయినా దాని తర్వాత కూడా మనకెందుకు సంఘం ఉంది? అది దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుడి యొక్క ఆజ్ఞలను మనకు నేర్పించడానికి సేవకులు మనకెందుకున్నారు? ఆ విధంగా మనం ఆలోచించి చూస్తే ఈ మొదటి స్థితిలో మనం దేవుని అంగీకరిస్తున్నాం కదా, లేకపోతే ఆయన ఆత్మ యొక్క పరిపూర్ణత పొందుకుంటున్నామే. ఈ అనుభవంతో మన యొక్క జీవితం, క్రైస్తవ జీవితం ముగిసిపోలేదు. దాని తర్వాత చాలా కార్యములు ఉన్నాయి మనం నేర్చుకోవడానికి, చెయ్యడానికి, మన జీవితంలో చేర్చుకోవడానికి, మన జీవితంలో ఉన్న కొన్ని కార్యాలను విడిచిపెట్టడానికి చాలా కార్యాలు ఉన్నాయి. మనం అది చేసేటప్పుడే మనం నిజముగా ఆయన యొక్క కుమార్తెలుగా మార్చబడుతున్నామని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది. కొంతమంది మనకి ఏం నేర్పిస్తున్నారంటే, యేసుని మీ దేవుడిగా అంగీకరించి ఉన్నారా? యేసుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నారా? అది చాలు. దాని తర్వాత దేని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ విశ్వాసం యేసు మీద ఉంది. యేసు నా రక్షకుడు, నా దేవుడు, అది మాత్రం నమ్మి నేను అంగీకరించాను, బాప్తిసం పొందుకున్నాను, చాలు అనే ఒక నవీనమైన ఉపదేశం వచ్చి ఉంది. దాని తర్వాత మీరు పాపం చేసినా కూడా, అనవసరమైన కార్యాల్లో పాల్గొన్నా కూడా అది మీ యొక్క నిత్య జీవాన్ని బాధింపదు అని నేర్పిస్తూ ఉన్నారు. అది నిజం కాదు. దేవుని అంగీకరించిన తర్వాత, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకున్న తర్వాత మీరు చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే, మీరు ఆ పనులు చేయడానికి బలము ఇవ్వడానికే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క పిల్లలు లోకంలో ఒక చేతిని పెడుతూ, లోకంలోని కార్యాల్లో వారు కలిసిపోతూ ఉంటూ, వారు తమని దేవుని యొక్క పిల్లలుగా చూపించుకోవడం వల్ల వారు దేవుని యొక్క పిల్లలుగా మారిపోలేరు. అప్పుడు ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో వారు ఉంటున్న ఆ పాత స్థితి నుండి, అనేక కార్యాల నుండి వాడు లేచి బయటపడాల్సిన అవసరత ఉంది. 1 కాదు, 2 కాదు, అనేక విషయాల్లో వాడు ఉన్న స్థితిలో నుండి వాడు లేచి బయలుదేరి వెళ్ళాలి. ఇక్కడ ఆయన చెప్తున్నారు చూడండి, మీరు వారి మధ్యలో నుండి వారి మధ్యలో నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. అప్పుడు ఈ బయలువెడాలి అనే మాట, ఈ బయలువెడలి దాని అర్థం ఏంటని అడిగితే, మనం ఆధారపడి ఉన్నా, లేకపోతే మనం కలిసి ఉన్న ఒక కార్యంలో నుండి మనం విడిపించబడి వేరొక కార్యంలోనికి కదిలింపబడటమే బయలువెడలి వెళ్ళడం అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. అది మనం ఆధారపడి ఉన్న ఒక కార్యం, లేకపోతే మనం కలిసిపోయి ఉన్న ఒక కార్యం. అది అనేక సంవత్సరాలుగా మనం కలిసిపోయి ఉన్న ఒక కార్యంలో నుండి దేవుడు మనకిచ్చే కొన్ని మేలైన కార్యాలు మనం పొందుకోవాలి అంటే, ఈ స్థితిలో నుండి మీరు లేచి నిలబడి బయలుదేరాల్సిన అవసరం అనేది ఉంది. ఈ బయలు వెళ్ళడం అనేది క్రైస్తవుల యొక్క జీవితంలో అప్పుడప్పుడు అనేక కార్యంలో నుండి బయలుదేరాల్సిన అవసరత అనేది ఉంది. బయలు వెళ్ళడం అని మనం చెప్పేటప్పుడు, నేను ఉంటున్న ఒక స్థలంలో, అది నా ఇల్లే ఉండొచ్చు, లేకపోతే నా స్నేహితులే ఉండొచ్చు, ఒక పని స్థలమే ఉండొచ్చు, లేకపోతే నేను ఉండే ఒక పరిస్థితి ఉండొచ్చు. దాన్ని విడిచిపెట్టి వేరే ఒకదాన్ని స్వతంత్రించుకోవడానికి అనేక పరిస్థితుల నుండి మనం బయలుదేరాల్సిన అవసరత అనేది ఉంది. ఈ నిర్గమం గురించే ఈరోజు మనం కొంచెంగా ధ్యానించబోతూ ఉన్నాం. ఏ కార్యాల నుండి బయలుదేరాలి, ఎందు నిమిత్తం బయలుదేరాలి, అలా బయలుదేరేటప్పుడు మనకు దొరికే మేలులు ఏమిటి అనే దాని గురించి మనం స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. బయలు వెళ్ళడం అనేది చెప్పేటప్పుడు నేను ఇంతకు ముందు చెప్పి ఉన్నా,
మీరు కలిసిపోయి ఉన్న ఒక దాంట్లో నుండి, లేకపోతే మీరు ఆధారపడి ఉన్న ఒక విషయంలో నుండి బయలుదేరాలి అని మనం చూసాం. మీరు ఆధారపడి ఉన్న ఒక విషయం పాపముగానే ఉండాల్సిన అవసరత అనేది లేదు. గత వరం కన్నా ముందు వరంలో మనం గతసారి మనం సంధించినప్పుడు కొన్ని కార్యాల నుండి వేరైపోవాలి అని మనం చూసాం. అవన్నీ చూడండి వ్యతిరేకమైన కార్యాలే. ఇప్పుడు ఈ బయలుదేరి వెళ్ళడము అనేది వ్యతిరేకత కలిగిన స్థితిలో మాత్రమే కాదు, అనేక సమయాల్లో మనకు చక్కగానే ఉంటుంది. అది పాపంగానే ఉండదు, అది తప్పు కూడా కాదు, మంచి కార్యమే. దానితో మనం కలిసిపోయి ఉంటాం. కానీ దేవుడు చెప్తారు, దీనిని విడిచిపెట్టి బయలుదేరినప్పుడు. అప్పుడు మన మనసులో ఒక సందేహం వస్తుంది, ఇందులో ఏంటి దేవా, నేను తాగుతున్నానా లేకపోతే విచ్చలవిడిగా ఉన్నానా? మంచి పరిస్థితుల్లోనే కదా ఉన్నా. నా స్నేహితుల్ని చూడండి, మంచి వాళ్ళనే ఉన్నారే, మా కుటుంబం బాగానే ఉంది, నేను జీవించే కుటుంబం బాగానే ఉంది, నా సమాజం కూడా బాగానే ఉంది. ఇందులో దేవుడి యొక్క మాట కానీ వాక్యానికి విరోధముగా పాపమైన కార్యం ఏ ఒక్కటి లేదే. మంచిదాన్ని విడిచిపెట్టే మీరు లేచి బయలుదేరి వెళ్ళమంటున్నారే అని కొన్ని సందేహాలు మనకి రావచ్చు. అనేక సమయాల్లో క్రైస్తవులు, దేవుని యొక్క పిల్లలు, దేవుని మార్గంలో నడిచేవారు దేవుడు చెప్పేటప్పుడు కొన్ని కార్యాలండి మనం వేరైపోవాలి. పాపంలో ఉన్నాను, పాపపు అలవాట్లో ఉన్నాను, నీ స్నేహితులంతా దుష్టులై ఉన్నారు, వారిని విడిచిపెట్టి బయలుదేరరా అని చెప్పడం న్యాయం. అది మనకే తెలుసు బయలుదేరాలి అని. కానీ కొన్ని విషయాలు మీరు చూస్తే మంచి కార్యాల్లో నుండి బయలుదేరమని దేవుడు చెప్తుంటారు. ఎందుకలా చెప్తారు అని అడిగితే, మీరు ఒక మంచి కార్యంలో ఉంటారు, దానికంటే ఒక ఉన్నతమైన కార్యంలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళి కలపడానికి దేవుడు దీంట్లో నుండి మనల్ని అక్కడి నుండి బయలుదేరమంటున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. మొదట కష్టంగానే ఉంటుంది. ఎన్నో దినాలు మనం కలిసిపోయి ఉన్న ఒక కార్యం, దాన్ని విడిచిపెట్టడం, దాని నుండి తొలగిపోవడం కఠినమైన ఒక పరిస్థితిగానే ఉంటుంది. ఆ సమయంలో మన మనసు మనతో వాదిస్తుంది, ఇది మంచిదే కదా, దీని నుండి మనం ఎందుకు వెళ్ళిపోవాలి అని మన మనసు వాదిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఇప్పుడు మీరు ఉంటున్న ఈ స్థలంలో నుండి ఆయనకు చిత్తమైన వేరొక స్థలంలో మిమ్మల్ని తీసుకుని వెళ్ళి కలపడానికి దేవుడు మిమ్మల్ని ఉన్న స్థలంలో నుండే బయలుదేరండి అని చెప్తారు, కదలండి అని చెప్తున్నారు. చూడండి, యేసుక్రీస్తు కూడా ఆయన ఉండిన ఒక పరిస్థితిలో నుండి ఆయన బయలుదేరాల్సిన ఒక సమయం వచ్చింది. దాని గురించి వాక్యం చెప్తుంది చూడండి. దేవుని యొక్క పిల్లలకు మాత్రమే కాదు, యేసు కూడా అటువంటి ఒక పరిస్థితి. ఆయన తన శిష్యులతో చాలా దృఢమైన ఒక స్నేహాన్ని కలిగి ఉన్నారు. 3.5 సంవత్సరాలు తన యొక్క తల్లి ఇంటిని విడిచిపెట్టి, ఇతరులను విడిచిపెట్టి, ఈ 12 శిష్యులతోనే, వారితోనే నడవాలి, వారితోనే నిద్రపోవాలి, వారితోనే ఉండాలి, వారితోనే పరిచర్య చేయాలి. అలా ఒక మంచి ఐక్యముతో ఒక బృందంగా ఉండేవారు. అకస్మాత్తుగా యేసయ్య వారిని పిలిచారు. ఆయన అందరిని పిలిచి ఇలా చెప్పారు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వేరుగా వెళ్ళిపోతున్నాను. వారికి విషయం ఏంటని అర్థం కాలేదు. వారు ఎక్కువగా ప్రశ్నించలేదు. కానీ యేసు ఇలాగే గూఢాదంతా ఏదో మాట్లాడతారు అని అనుకుని నిశ్శబ్దంగా ఉండిపోయారు. యేసు ఇప్పుడు దాన్ని వివరించి చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 5, 6, 7 వాక్యములు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడనూ నన్ను అడుగుటలేదు గాని నేను వెళ్తున్నానని చెప్పాను. మీరంతా వేరే కార్యాల మీద దృష్టి ఉంచారు తప్పించి ఎక్కడికి వెళ్తున్నావు యేసయ్య అని అడగలేదు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది. యేసయ్యకి విషయం చూడడానికి మనసులో చాలా బాధగా ఉంది. మనల్ని నమ్మి మనతోనే ఉండి మన మీద ఆధారపడి జీవించిన వారు వీరి నుండి వేరైపోతున్నాం అని అనేటప్పుడు వారు కూడా దుఃఖంతో నింపబడిన హృదయములతో ఉన్నారు. మన నుండి వేరైపోతున్నారు, మన దగ్గర నుండి బయలుదేరి వెళ్ళబోతున్నానని చెప్తున్నారే. యేసయ్య చెప్తున్నాను, నేను ఎందుకు బయలుదేరాల్సిన అవసరం ఉందంటే, నేను ఇప్పుడు చేస్తున్న ఈ పరిచర్యలో నుండి బయలుదేరాలి, మీతో ఉన్న యొక్క స్నేహ బంధంలో నుండి బయలుదేరాలి, మీతో పాటు ఈ లోకానుసరమైన జీవితంలో కలిసిపోయి ఉన్నాను, అందులో నుండి నేను బయలుదేరి వెళ్ళాలి. కానీ ఇది ఎందు నిమిత్తం అనే దాని వివరణ ఆయన చెప్తూ ఉన్నారు. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను. తర్వాత వాక్యం, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు
ప్రయోజనకరము. నేను బయలుదేరి వెళ్ళేది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా మీ జీవితంలో మీరు బయలుదేరి వెళ్ళడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడు నేను బయలుదేరి వెళ్ళేది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, పరిశుద్ధాత్మ మీ దగ్గరికి రారు. నేను వెళ్ళిన ఎడల ఆయన్ను మీ యొద్దకు పంపెదను. ఆయనే పరిశుద్ధాత్మ అయిన ఆదరణకర్త, మిమ్మల్ని ఆదరించేవారు, మీ కంఫర్టర్. నేను వెళ్తేనే ఆయన వస్తారు. ఆయన రావాలి అంటే నేను వెళ్ళాలి. అప్పుడు నేను దేని నిమిత్తం బయలుదేరి వెళ్తున్నానంటే మీకు ప్రయోజనము కలుగునట్లు నేను బయలుదేరి వెళ్తున్నాను. నేను ఎక్కడి నుండి బయలుదేరి వెళ్తున్నాను? మీ మధ్యలో నుండి, ఒక మంచి పరిస్థితిలో నుండి, స్నేహితుల వలె నన్ను ప్రేమించిన యేసు వారితో చెప్తున్నారు, ఇక మీదట నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. స్నేహితుల వలె మనం ఒకటిగా ఉన్నాం. కానీ ఇప్పుడు నేను మీ నుండి బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? నేను బయలుదేరి వెళ్ళాలి. కానీ మీరు దుఃఖపడుతూ ఉన్నారు. అయినా నేను బయలుదేరి వెళ్ళాలి. ఎందుకు అని అడిగితే మీకు ప్రయోజనము కలుగునట్లు నేను బయలుదేరి వెళ్తేనే ఆదరణకర్త ఇక్కడికి రాగలరు అని. అప్పుడు యేసు వారి మధ్యలో నుండి బయలుదేరి వెళ్ళారు. అనేక సమయాలు మీరు చూడండి, మనకి బాగా సహాయం చేసే స్థలంగా ఉంటుంది, కాపుదలు ఇచ్చిన ఒక స్థలంగా ఉంటుంది, మనకు మంచి ఆహారం దొరికిన స్థలంగా ఉంటుంది, మంచి ఒక పరిస్థితిగా ఉంటుంది. దేవుడు అకస్మాత్తుగా చెప్తారు, నువ్వు ఈ స్థలం నుండి బయలుదేరి వెళ్ళాలంటారు. బయలుదేరి వెళ్ళాలి అని ఆ విధంగా వచ్చేటప్పుడు శిష్యుల యొక్క మనసు ఏ విధంగా దుఃఖంతో నింపబడి ఉందో అదే విధంగా మనకు కూడా దుఃఖం వచ్చేస్తుంది. ఇప్పటి వరకు మనం పుట్టి పెరిగి జీవించిన స్థలం, మనకి ఈ స్థలంలో నుండే ఒక పరిపూర్ణమైన మేలు దొరుకుతూ ఉంది. దీన్ని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళమంటున్నారే, ఇలా వెళ్ళడం మనకి అవసరమా అని అనేక సమయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అలానే చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఉన్న దానికంటే వేరే ఒక ఉన్నతమైన కార్యాన్ని పొందుకోవడానికి, ఉన్నతమైన ఒక స్థితికి వెళ్ళడానికి మీరు ఇప్పుడు ఉన్న స్థలంలో నుండి బయలుదేరితేనే సాధ్యమవుతుంది. అనేక మంది జ్ఞానంతో మాట్లాడినట్టు ఏం అడుగుతారు అంటే, నేను ఉన్న స్థలంలోనే ఉంటాను, మీరు నన్ను ఇక్కడ ఆశీర్వదించండి అంటారు. అది సాధ్యం కాదు. మీరు ఒక దాంట్లోనే బయలుదేరి వెళ్తేనే ఇంకొక దాన్ని మీరు పొందుకోగలరు. అప్పుడు ఇందులోనే బయలుదేరాల్సిన అవసరం ఉంది. దేవా, మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు, నాకు మేలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ వాస్తవమే. కానీ అది నేను ఉన్న స్థలంలోనే చేయవచ్చే. ఇది నేను ఉంటున్న ఊరు, నేను జీవించి ఉన్న ఇల్లు, కుటుంబం, నా యొక్క స్నేహితులు, వీటన్నిటిని విడిచిపెట్టి ఎందుకు బయలుదేరాలి? ఇది అందరికీ దేవుడు చెప్పరు. కానీ కొన్ని సమయాల్లో కొంతమందితో దేవుడు మాట్లాడేటప్పుడు దాన్ని అంగీకరించడానికి మనం జాగ్రత్తగా ఉండాలి. కీడును మాత్రం విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళమన్నట్లేదు. 2 కొరింథీలో కీడును విడిచిపెట్టి బయలుదేరమంటున్నారు, మేలును కూడా విడిచిపెట్టి బయలుదేరమంటారు. అదే ఈరోజు మనం చూస్తున్నాం. మేలును విడిచిపెట్టి బయలుదేరమంటారు, కీడును విడిచిపెట్టి కూడా దేవుడు మనం బయలుదేరమంటారు. కానీ మనం ఒకదాన్ని పొందుకోవడానికి తర్వాత కార్యాన్ని చూడండి. ఆదికాండం 8వ అధ్యాయం 15వ వాక్యంలో చెప్తుంది, నోవహు ఒక పెద్ద ఓడను కట్టి అందులో ఆయన, కుటుంబం, మృగములు అందరూ లోపలికెళ్ళి ఉంటున్నారు. వారికి కావలసిన ఆహారం చాలా ఉంది. అవన్నీ పెట్టుకుని వారు ఉంటూ ఉన్నారు. పెద్ద వర్షం కురుస్తూ ఉంది. వరద, ప్రపంచం అంతటిలో వరద. 40 దినాలు రాత్రి పగలు వర్షం. ఎలా ఉంటుంది? భూమి యొక్క నీటి ఊటలన్నీ తెరవబడ్డాయి. ఇందులో ఆశ్చర్యం ఏంటని అడిగితే, ఇప్పుడు కురిసినటువంటి వర్షం కాదు అది. ఇప్పుడు కురిసే వర్షం, ఒక దేశంలో వర్షం కురిస్తే ఇంకో దేశంలో వర్షం కురియదు. కానీ నోవాహు యొక్క కాలంలో లోకమంతటిలో ఒకేసారి వర్షం. అది సాధ్యమని అడిగితే సాధ్యమే. దేవుడు అనుకుంటే సాధ్యమే కదా. ఒకే సమయంలో అన్ని స్థలాల్లో ఒక విధంగా వర్షం, అది కూడా 40 దినములు. 4 సార్లు వర్షం కురిస్తేనే ఊరేమవుతుందో చూడండి. 40 దినములు లోకమంతటిలో వర్షం కురిస్తే పెద్ద వరద అనేది కలుగుతుంది. అప్పుడు వీరు లోపల ఉంటున్నారు. అందులో అనేక నెలలు వారు ఉంటూ ఉన్నారు. ఆ యొక్క నేలంతా ఆరేంత వరకు లోపలే వారికి భోజనము, లోపల వారి యొక్క ప్రాణం కాపాడబడింది కూడా ఆ లోపలే, ఆ ఓడలోనే. ఆ ఓడ, వారు కట్టిన ఆ ఓడ అనేది వారి యొక్క ప్రాణాన్ని కూడా కాపాడుతూ ఉంది.
వారికి కావలసిన మేలులను ఇస్తుంది. బయట వర్షం కురిసేటప్పుడు అందులో చుక్క నీరు కూడా వీరిని బాధింపకుండానట్లు వారిని చాలా వెచ్చగా, వారిని చాలా నిశ్శబ్దముగా, వారికి కావలసిన అవసరతను సంధించి వారిని నడిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ యేసు ఏం చెప్తున్నారు చూడండి. అప్పుడు దేవుడు నోవాహును చూసి, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. ఎలా ఉంటుంది? నా కాపుదలిచ్చిన ఒక స్థలం అది, నా ప్రాణాన్ని కాపాడిన ఒక ఓడది. ఇన్ని నెలలు నీరు ఆరేంత వరకు మేము అందులో ఉండేటప్పుడు అది మాకు ఆహారం ఇచ్చిన ఒక స్థలం. కానీ దేవుడు చెప్తున్నారు, మీరు దాని నుండి బయలుదేరి వెళ్ళండి. అలాగైతే ఎందుకు దేవా అక్కడి నుండి బయలుదేరాలి? ఈ స్థలం బాగానే కదా ఉంది, ఎంత పెద్ద ఓడ. మృగాలకు కావాలంటే మేము తలుపు తెరిచి విడిచిపెడతాం, ఈ స్థలంలోనే మేము ఉంటామని చెప్పవచ్చు. కానీ దేవుడు చెప్తున్నది, మీరు బయటికి బయలుదేరి వెళ్ళండి. అప్పుడు ఒక సమయం వచ్చేటప్పుడు దేవుడు బయలుదేరమని చెప్తే బయలుదేరాలి. అక్కడ కూర్చుని వ్యాఖ్యానించకూడదు. నాకు కాపుదల ఇచ్చిందే ఇదే, నాకు ఆహారం ఇచ్చినది ఇదే, నా ప్రాణాన్ని తప్పించింది ఇదే, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. దేవుడు చెప్తున్నారు, బయటికి బయలుదేరి వెళ్ళు అని. ఎందుకు చెప్తున్నారు అంటే, నీతో ఉంటున్న పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులను మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా నున్న ప్రతి జంతువు వెంటబెట్టుకుని రావాలి. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని. ఎందుకు బయటికి రమ్మంటున్నారు? మీరు బయటికి వస్తేనే లోపల ఉండేటప్పుడు కాపుదలతో ఉంటారు, లోపల ఉండేటప్పుడు మీకు ఆహారం దొరుకుతుంది, లోపల ఉండేటప్పుడు మీ ప్రాణం కాపాడబడుతూ ఉంది. కానీ అది మాత్రమే నా ఉద్దేశం కాదు. మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. అది లోపలే ఉంటే ఎలా సాధ్యం? అప్పుడు దాన్ని బట్టి నువ్వు ఉంటున్న స్థలంలో నుండి బయటికి బయలుదేరి వెళ్ళి అంటున్నారు. అప్పుడు దానికి కారణం చెప్తున్నారు చూసారా? నీవును నీతో పాటు ఉన్న జంతువులన్నీ ఎందుకు బయలుదేరి వెళ్ళాలి అని అంటే, మీరు భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందడానికి. మీరు లోపలే ఉండిపోతే సమయానికి తింటారు, సమయాన్ని నిద్రపోతారు, లోపలే ఉండి చనిపోతారు, అంతే. కానీ దేవుడు చెప్తున్న నా ఉద్దేశం అది కాదు. మీ మూలంగా నేను మళ్ళీ ఈ లోకాన్ని సృష్టించాలి, మళ్ళీ మిమ్మల్ని వర్ధిల్లింపజేసి లోకాన్ని నింపాలి. కానీ కొంతకాలం మటుకు నేను ఇక్కడ ఉంచి ఉన్నాను, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాల్సిన కాలం అంటున్నారు. ఇది నేను చెప్పేటప్పుడు మీ మనసులో కొన్ని కార్యములు అలా కనిపిస్తూ ఉంటాయి. నేను ఒక సంఘటన చెప్తాను చూడండి. ఒక మంచి దైవజనుడు నాకు చాలా బాగా తెలుసు. ఆయన కుటుంబ సభ్యులు నాకు చాలా బాగా పరిచయం. వారు చెప్పబడిన ఒక సంఘంలో వెళ్ళి దానితో కలిసిపోయారు. ఆ సంఘానికి వెళ్ళడానికి గల కారణమే, ఆ సంఘ కాపరి చేసిన ఒక ఉపదేశాన్ని బయట వారు విన్నప్పుడు వీరు మారు మనసు పొందుకుని దేవుడి దగ్గర వారిని సమర్పించుకుని కుటుంబంగా ఆ సంఘానికి వెళ్ళారు. పాస్టర్ గారు చాలా మంచివారు. వారిని చాలా చక్కగా చూసి విచారించి వారిని దేవుడిలో పెంచే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నవారు. ఈ కుటుంబంలో అయితే వారి యొక్క చిన్నపిల్లలు మొదలుకొని ఈ సంఘం అంటే వారికి అంత ఇష్టం. పాస్టర్ అంటే ఇష్టం, సంఘం అంటే ఇష్టం. ఆఫీస్ నుండి వచ్చినట్లయితే నేరుగా సంఘానికి వెళ్తారు. ఆరాధన ఉందో లేదో చర్చికి వెళ్ళి చర్చిలో ఉన్న వాటిని శుభ్రంగా పెట్టి క్లీన్ చేసి శుభ్రపరిచి అక్కడ ఉన్న పనులన్నిటినీ చేసి, అక్కడ సంఘంలో ఏదైనా ఒక గోడ పడిపోతే కట్టాలా, వెంటనే ఈయన వెళ్ళి నిలబెడతారు. అంత మటుకు ఆ సంఘాన్ని కూడా ప్రేమించి అందులో వారు ఒక భాగమైపోయారు. అప్పుడు వారికి విదేశాల్లో, ఈ మధ్య ప్రాచ్య దేశాల్లో ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన పేరు చెప్పాలనుకోవట్లేదు. ఆయన ఈ మధ్య ప్రాచ్య దేశాల్లో ఆయనకు ఉద్యోగ అవకాశం దొరికింది. ఇప్పుడు ఆయన పని చేస్తున్న పనిలో దొరుకుతున్న జీతం కంటే 7 రెట్లు అధికమైన సాలరీ. 7 రెట్లు. ఈయన మనసు ఆలోచించడం మొదలుపెట్టింది. వెళ్తే నేను ఈ సంఘాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళగలను? ఈ సంఘం నుండి నేను వెళ్ళలేనే. నేను వెళ్తే ఈ సంఘానికి ఏమవుతుంది? మేము ఇక్కడే, ఇదే మాకు జీవాన్నిచ్చిన సంఘం. మేము ఈ సంఘంలో ఉండడం బట్టే మేము ఇంతగా నేర్చుకున్నాం, ఎదిగి ఉన్నాం. ఈ సంఘంలో మమ్మల్ని పరిపూర్ణంగా కలుపుకున్నాం.
మేం ప్రాణాపాయ స్థితిలో ఉండేటప్పుడు ఈ సంఘమే మమ్మల్ని కాపాడింది. రక్షణ పొందుకోకుండా పాపపు అలవాట్లో చాలామంది దగ్గర డబ్బులు తీసుకుని అప్పుల బాధల్లో మరణిద్దాం అనే పరిస్థితిలో ఈ పాస్టర్ గారు చెప్పిన మాటలే మమ్మల్ని కాపాడాయి. ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళగలం? భార్య చెప్తున్నది ఎలా వెళ్ళగలం అని అడిగారు. మొత్తం చెప్పారంటే 7 రెట్లు శాలరీ. మన పిల్లలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్లా ఉన్నారు. వారి యొక్క భవిష్యత్తును దాని గురించి కూడా ఆలోచించాలి. కానీ ఎలా వెళ్ళగలం? చివరిగా వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారు, నా దగ్గరకు వచ్చి చెప్పారు. అప్పుడు నేను వారి దగ్గర చెప్పింది ఏంటంటే, మీరు నేను ఏ తీర్మానం చేయవద్దు, మీరు ప్రార్థన చేయండి. వారు వేచి ఉండి ప్రార్థన చేశారు. దేవుడు స్పష్టంగా ఒక కళ మూలంగా వారు మధ్యప్రాచ్య దేశాలకి వెళ్ళాలి అని చెప్పారు. వీరికంతే, వీరి నిద్రే పోయింది. ఒకవైపు జీతం దొరుకుతుంది, జీతం మాత్రమేనా జీవితం? పరిచర్యపోయిందే, పరిచర్య చేయకుండా పోతుంది. మన యొక్క పాస్టర్ మాట్లాడే లోతైన మర్మాలు గల సత్యాన్ని వినలేమే. ఈ సంఘంతో కలిసి మనం ఇంకా ఈ సంఘాన్ని ఒక పెద్ద స్థితికి తీసుకుని రావాలి. నాకు ఉపయోగపడిన రీతిలో ఇంకా అనేక వేల మందికి ఉపయోగపడే రీతిలో చెయ్యాలి అని నేను, నా కుటుంబ సభ్యులు కూడా అనుకున్నాం. కార్యాలు చేస్తామని దేవుడి దగ్గర మొక్కున్నాం. కానీ ఇప్పుడు ఎలా వెళ్ళగలం అని నాతో చెప్పారు. మళ్ళీ అడిగారు, అక్కడికి వెళ్ళి మేము ఎక్కడికి వెళ్తాం? అక్కడ చర్చ్ ఉందని తెలీదు, సంఘం ఉందని తెలీదు, ఏదైనా ఉందని తెలీదు, అక్కడున్న వారు తెలీదు, అక్కడ మాకు మంచి సంఘం దొరుకుతుందా లేదో తెలీదు, ఇక్కడైనా చిన్న చిన్న పరిచర్యలు చేస్తున్నాం, అక్కడ అది చేయగలమని తెలీదు, ఎలా వెళ్ళగలం బ్రదర్ అని అడిగారు. అప్పుడు నేను వారికి చెప్పింది, నేనేదో నా సొంత ఆలోచనల నుండి చెప్పలేదు. మీ దగ్గర దేవుడు మాట్లాడారు అనే దాన్ని బట్టి నేను చెప్తున్నా. మీ పరిస్థితులు మీకు బాగానే ఉండొచ్చు, మీకు మేలైన కార్యాలు కూడా దొరకవచ్చు, మీరు కాంపదలతో ఉండొచ్చు, అంతా సరే. వీటన్నిటికీ మించి దేవుని యొక్క మాటకి విధేయత చూపించడం ముఖ్యమని చెప్పాను. అసలు అయిష్టంగానే వారికి మనసే లేదు, కానీ ఏదో ప్రాణం పోగొట్టుకున్న వారి వలె చాలా కలతతో వారు కుటుంబంగా మధ్యప్రాచ్య దేశాలకు ఒకటి వెళ్ళారు. పాస్టర్ గారు కూడా వీరిని విడిచిపెట్టే మనసే లేదు. మీరు వెళ్ళిపోతే ఎలా బ్రదర్ అని అన్నారు. పాస్టర్ కూడా ఆలోచించి చెప్పారు, ఇంకా మిమ్మల్ని పెట్టుకుని ఇంకా మేము చాలా కార్యాలు చేయాలనుకున్నామే, ఇంత పరిచర్య ఉందే అని ఆయన చెప్పి చూశారు. చివరిగా వారు దేవుడు చెప్పిన మాట, వేరే మార్గమే లేదు అని చెప్పి బయలుదేరి వెళ్ళారు. మొదట్లో కొన్ని దినాలు కష్టపడ్డారు. అక్కడికి వెళ్ళి ఒక మంచి సంఘం దొరకలేదు. ఒక సంఘానికి వెళ్తారు, చూస్తే అక్కడ ఒకటే ఆట పాటలు. మనం అక్కడ ఉన్న దినాలు ఎలా ఉన్నాయని ఆలోచించారు. ఇంకో సంఘానికి వెళ్ళారు, చాలా పెద్ద సంఘం, అది ఆడంబరంగా ఉన్న సంఘం, అందరూ తమిళ మాట్లాడుతున్నారు, వారి గురించి వారు పెట్టుకున్న సంఘం. కానీ అక్కడ ఆ సేవకుడు కానుక కానుక అని చెప్పి మాట్లాడి, ఎప్పుడు చూసినా దీని గురించే మాట్లాడి సత్యాన్ని అక్కడ తెలుసుకోలేకపోయాం. దీన్ని బట్టి వీరు చాలా కష్టపడ్డారు. ఒక్కొక్క రోజు ప్రతిదినం ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడతారు, సంఘస్థుల దగ్గర మాట్లాడతారు, నాకు ఫోన్ చేసి మాట్లాడతారు. నేను చెప్పింది ఓపికగా ఉండే బ్రదర్, దేవుడు చెప్పినట్లయితే అందులో ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంటుంది అని చెప్పా. వీరు 2-3 సంఘాలు మార్చి చూశారు. దాని తర్వాత వారు ఏం చేశారంటే, ఆ పాస్టర్ దగ్గర వారు నేర్చుకున్న విషయాలు, తర్వాత వీరు బైబిల్లో నేర్చుకున్న కార్యాలను బట్టి వారు ఉంటున్న ఇంటి మేడ పై భాగంలో చిన్నదిగా ఒక ప్రార్థన కూడికను ఒక సంఘంలా ఆరంభించారు. అది కొద్ది కొద్దిగా పెరిగింది. చాలా ఎక్కువ మంది వచ్చేటప్పుడు ఈయన మాట్లాడే మాటలు, ఆయన ఇక్కడ నేర్చుకున్న విషయాలు, ఇవన్నీ అనేకులతో ఆయన మాట్లాడేటప్పుడు అక్కడ ఒట్టిదే ఈ టైంపాస్ ఆరాధన చేసే వారికి ఈ మాటలు ఔషధం వలె పనిచేయడం మొదలుపెట్టాయి. చాలా కొత్తగా అనిపించే వారికి ఇలా రావడం మొదలుపెట్టారు. మీరు నమ్మరు. 4 సంవత్సరాల కాలంలో ఆయన స్వంతంగా ఒక సంఘానికి స్థలాన్ని ఆయన స్వంతం చేసుకుని అక్కడ సంఘాన్ని ఆరంభించి, సంఘం పెరిగి పెద్దదై 1 సంవత్సరం 1.5 సంవత్సరం లోపల ఆ సంఘంలో అనేక మంది ప్రజలు రావడం మొదలుపెట్టారు. తర్వాత ఆయన మూలంగా రక్షణ పొందుకున్నవారు, బాప్తిస్వం పొందుకున్నవారు అని చెప్పి సంఘము అభివృద్ధి చెంది ఫలించడం మొదలుపెట్టింది. ఈయనకైతే ఒకటే సంతోషం, దేవుడు నన్ను వాడుకుంటున్నారా ఈ దేశంలో అని. తర్వాత వారు ఆలోచించి చూస్తే, దేవుడు నన్ను బయలుదేరమని చెప్పింది నన్ను వర్ధిల్లింప చేయడానికి, నా పరిచర్యను వర్ధిల్లింప చేయడానికి. నేను ఒకవేళ అక్కడే ఉండిపోయినట్లయితే, ఈ పంపించారు కదా ఈ పాస్టర్కి అంతకంటే సంతోషం.
మన సంఘంలో ఉన్న ఒక్కరు ఇప్పుడు బయటికి వెళ్ళి మధ్యప్రాచ్య దేశాల్లో ఇంత పెద్ద సంఘాన్ని స్థాపించి సంఘానికి ఒక చీఫ్ పాస్టర్గా ఆయన ఉంటూ ప్రజల్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇందులో ఉండే ఒక కార్యం ఏంటి అని అడిగితే, ఇంత ఎదిగిన ఒక గొప్ప సేవకుడిగా ఆయన వచ్చి ఆయన కింద 10 మంది అసిస్టెంట్ కన్నా అధికం ఉన్న దాని తర్వాత 2-3 సార్లు నన్ను వచ్చి ఆయన సంధించారు. అంతమంది ఉన్నా ఈ చెప్పబడిన సంఘ కాపరి నుండి ఆయన మనసు వీరవలేదు. ఆయన అక్కడ కానుకలు తీసుకుని ఆయన చర్చలు వచ్చిన దాంట్లో దశం భాగాన్ని ఈ సంఘానికి ఇస్తూ ఉంటారు. ఈ పాస్టర్ గారి మీద ఎప్పుడు చూసినా మర్యాదే. వాక్యంలో సందేహంలో వచ్చేటప్పుడు ఈయన దగ్గర ఫోన్లో ఆయన సందేహాలు అడుగుతూ సంఘస్థులకు తెలియజేస్తుంటారు. అప్పుడే ఆయన ఆ విధంగా అనుకున్నారు, దేవుడు నన్ను ఎందుకు బయలుదేరమని చెప్పారని. అసలు ఎవరూ తెలియని, ముఖమే తెలియని స్థలంలో అనేక వందల సంఖ్యలో ఆత్మలను దేవుడు దాహంతో ఉండడాన్ని చూసి నన్ను ఇక్కడి నుండి బయలుదేరి వెళ్ళమన్నారు. ఒకవేళ నేను తప్పైన నిర్ణయం తీసుకుని ఉంటే ఈ స్థలం నుండి ఎలా వెళ్ళగలము? కృతజ్ఞత లేనివాడుగా నాకు జీవాన్నిచ్చిన ఒక సంఘం ఇది, నాకు మంచి వాక్యమిక ఆహారాన్ని ఇచ్చిన సంఘం ఇది, నా యొక్క అవసరతలను సంధించి నన్ను నడిపించే ఒక సంఘ నాయకుడు, ఒక పాస్టర్, నా పిల్లలకు మంచిది చెప్పడానికి వారిని కుటుంబంగా ప్రేమించే సంఘస్థులు ఇంతమంది ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి వేరేపై వెళ్ళడమా అని నేను అనుకుంటే, మమ్మల్ని నడిపించిన ఆ సంఘ కాపరి ఒకవేళ ఇవన్నీ దేవునికి ఇష్టం లేని కార్యాలు, మీరు అక్కడికి వెళ్తే పడిపోతారు, నాశనమైపోతారు అని అనుకుంటే ఈ దినాల్లో ఇన్ని ఆత్మలు మనం సంపాదించలేము. దేవుడు బయలుదేరమని చెప్తే బయలుదేరండి. చెడ్డ విషయాల నుండి మాత్రమే కాదు, మంచి విషయాలు కూడా విడిచిపెట్టి బయలుదేరాల్సి ఉంటుంది. ధైర్యంగా బయలుదేరండి. దేవుడు చెప్తున్నది, ఈ నావ నీ ప్రాణాన్ని కాపాడింది నిజమే, ఈ ఓడ నీకు ఆహారం ఇచ్చింది నిజమే, వర్షంలో ఒక పరిపూర్ణమైన కాపుదల ఇచ్చిన విషయం కూడా నిజమే. కానీ ఇది మాత్రమే కాదు, నీ గురించి ఒక ఉద్దేశం ఉంది. మీరు నీ గురించి మాత్రమే కాదు, మీ పిల్లల గురించి, అక్కడున్న మృగముల గురించి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే మీరు ఉంటున్న స్థితిలో నుండి బయలుదేరి వెళ్ళాలి అని దేవుడు చెప్పారు. కాబట్టి మనకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు, భవిష్యత్తులో ఏం వస్తుందనేది కూడా మనకు తెలియదు. అది మంచి పరిస్థితి అయినా సరే, పాపాన్ని విడిచిపెట్టి మాత్రమే కాదు, ఒక దైవజనుడు మేలైన స్థలాన్ని విడిచిపెట్టి కూడా దేవుని యొక్క వాక్యం బయలుపరచబడితే బయలు వెళ్ళడం అనేది అవసరమే. ఆ విధంగా బయలుదేరిన వారు ఉన్నారు. నోవా కూడా అలానే బయలుదేరారు. బయటకు వచ్చి ఒకసారి వాడని తిరిగి చూస్తుంటారు, ఇదే కదా నాకు జీవాన్ని ఇచ్చింది. ఈ సెంటిమెంట్లన్నీ మాట్లాడుతూ ఉంటే దేవుని చేతిలో మనం వాడబడము. ఇది నేను ఇక్కడే కూర్చుని తింటాను, ఈ పాత్రలోనే తింటాను, నేను ఈ ఓడలు ఇక్కడ కూర్చున్నా, సాయంత్రం అయితే ఇటు తిరుగులాడుతూ ఉంటాను, ఇదన్నీ వదిలిపెట్టి వెళ్ళాలా? ఈ సెంటిమెంట్లకి ఇక్కడ పని లేదు. దేవుడి యొక్క చిత్తం, దేవుడి యొక్క కార్యం నెరవేర్చబడాలి. దేవుడు చెప్పారు, ఇది నీ జీవాన్ని కాపాడింది, నీతో ఉన్నవారిని కాపాడింది, అనేక దినాలు నీకు ఆహారాన్ని ఇచ్చింది, అందరూ కలిసి ఉన్నారు, ఐక్యతను మీకు ఇచ్చింది. కానీ ఇప్పుడు మీరు ఫలములు ఇచ్చే సమయం. మీ గురించి నా ఉద్దేశం, మీరు వృద్ధి చెందాలి, పెరగాలి. లోపలే కూర్చుంటే ఎందుకు పనికి రాకుండా మీ మటుకు మీరు సంతోషంగా జీవించి చనిపోతారు. కాబట్టి నువ్వు, నీతో పాటు ఉన్న అవన్నీ మృగములు అన్నీ ఒక్కసారి బయటికి వెళ్ళమంటున్నారు. ఆయన ఉండిన ఓడ అది ఒక తప్పైన స్థలం కాదు, దేవుడు చెప్పిన తర్వాత నిర్మించింది. దేవుడు చెప్పి నిర్మించింది. కొన్ని సందర్భాల్లో ఒక ఆలయాన్ని, ఒక పరిచయాన్ని దేవుడు కట్టమని చెప్పి ఉంటారు. మీరు అందులో ఉంటారు. ఒక కాలం వచ్చిన తర్వాత అందులో బయలుదేరమంటే బయలుదేరి వెళ్ళాలి. అలా మీరు బయలుదేరి వెళ్తానే మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచగలరు. మీరు తప్పైన విషయంలో నుండి మాత్రమే కాదు, కొన్ని సమయాల్లో మంచి వాటి నుండి కూడా దేవుడు చెప్తే వేరవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీరే కదా చెప్పారు, మీరు చెప్పే కదా కట్టాను, దీని నుండి ఎలా నేను వేరవగలనని వాగ్వాదం చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. అలాగైతే వారు దాన్ని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళారు. ఇదే విధమైన ఒక సంఘటన శిష్యుల యొక్క జీవితంలో కూడా జరిగింది. యేసు శిష్యులను చూసే విధంగా చెప్పారు. వారు ఆయనతోనే ఉండిపోయారు. ఏ సమస్య, మంచిది చెడ్డది ఎటువంటిది వచ్చినా సరే యేసుతో మనం ఉండిపోదాం, ఆయన చూసుకుంటారు. మనకి ఎటువంటి పోరాటం, సమస్య వచ్చినా సరే ఈ 12 మంది ఐక్యతతో ఒక గుంపుగా, ఒక బృందంగా యేసు నాయకుడిగా పెట్టుకుని ఇలా అనుకునే వారు లోపలికి వచ్చారు. కానీ యేసు వారిని చూసి చెప్పింది ఏంటంటే, మీరు బయలుదేరి వెళ్ళాలి అన్నారు.
బయలుదేరాలా? యేసుని చూడండి, ఒక కొండ మీద వారందరూ కూడుకునే విధంగా చేసి, ఒక కొండ మీద చివరిగా యేసు వారితో మాట్లాడిన స్థలం. ఆ కొండ మీద దేవుని యొక్క మహిమను వీరందరూ చూశారు. ఇలా మాట్లాడుతూ ఉండేటప్పుడే ఒక మేఘం ఆయన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ కొండ మీద యేసు నిలబడి ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆయన సన్నిధానం ఆ స్థలంలో ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17 నుండి 19 వరకు చదివి చూద్దాం. అందులో 16వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనికి కొండకు వెళ్ళిరి. ఒక శిష్యుడు మరణించాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, అది మీకు తెలుసు. మిగతా అందరూ యేసుతో కలిపి 12 మంది ఉన్నారు. ఈ 11 మంది శిష్యులను గలిలయలోని యేసు వీరికి చెప్పారు, రేపు ఇన్ని గంటలకి ఈ కొండ మీదకి ఇక్కడికి రావాలి. నిర్ణయించిన కొండకు వెళ్ళిరి. అక్కడ వారు ఆయన్ను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి, ఇది ఆయనేనా అని. అయితే యేసు వారి వద్దకు వచ్చి వారిని చూచి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి. మీరు ఇప్పటి వరకు అనుకున్నారు నా యొక్క అధికారం అనేది మన యొక్క బృందంలోనే మాత్రమే, కాబట్టి మనం ఇందులోనే తిరుగులాడుతూ ఉండాలని అనుకున్నారు. కానీ ఇప్పుడైతే నాకు అధికారం ఈ గుంపులో మాత్రమే కాదు, ఈ బృందంలో మాత్రమే కాదు, నేను పునరుత్థానమై భూమి మీద అధికారం పొందుకోవడం బట్టి ఆకాశంలోను భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు మీ ఇళ్ళలు విశాలపరచబడి ఉన్నాయి. మీరు ఆ చిన్న స్థలంలోనే తిరుగులాడుతూ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు బయటికి మీరు బయలుదేరి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోని వారికి బాప్తిసం ఇవ్వండి. ఇప్పటి వరకు ఒక్కటిగా ఒకే స్థలంలో ఉన్నారు, నాతో కలిసి ఉండేవారు. ఈ కొండ మీద ఇప్పటి వరకు నాతోనే మీరు నిలబడి ఉన్నారు. కానీ ఇప్పుడు నా అధికారము అనేది లోకమంతటి మీద ఇవ్వబడ్డం వల్ల, పునరుత్థానం అవడం మూలంగా అధికారాన్ని నేను పొందుకుని ఉన్నాను. ఇప్పుడు మీరేం చేయొచ్చు? ఎక్కడ కావాలన్నా మీరు బయలుదేరి వెళ్ళొచ్చు, బయలుదేరండి అన్నారు. ఇందులో ఇంకో కార్యము ఉంది. దేవుడు ఎందుకు వారిని బయలుదేరి వెళ్ళాలి అని చెప్పారు అంటే, వీరు కొండ మీద నిలబడి ఉన్నారు, యేసు యొక్క మహిమను చూస్తున్నారు. మహిమను చూచి యేసు యొక్క మాటలను విని దేవుడి యొక్క సన్నిధానం చూస్తే వీరేం చేస్తారు అంటే, ఆ కొండ మీద ఉండిపోతారు వీరు. ఆయన అక్కడ చూసే సమయం, ఆయన అక్కడ చూసి, ఇది మీరు ఎలా చెప్తున్నారని మీరు అడగొచ్చు. యేసు ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఆయన వస్త్రం చాలా తెల్లని వస్త్రం వల్లే మారిపోయింది. మోషే, ఎలియా వారికి కనిపించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఒక అనుభవం చూడగానే వీరు ఏం చెప్తున్నారంటే, దేవా, ఈ స్థలంలో మీకు గుడారం, మోషేకు గుడారం, మాకు గుడారం వేసి ఇక్కడే ఉండిపోదాం అంటున్నారు. ఇటువంటిదే వీరి యొక్క హృదయం అనే విషయం ఆయనకు తెలుసు. అదే విధంగా కొండ మీద తీసుకుని వచ్చాను. ఇప్పుడు గొప్ప మహిమగల దృశ్యాన్ని చూడబోతున్నారు. ఒక మేఘం వచ్చి వారి కనుల ఎదుట నన్ను ఆ మేఘం పైకి తీసుకుని వెళ్ళబోతుంది. ఈ స్థలంలోనే చూసామని చెప్పి ఒక సంఘాన్ని కట్టు, ఒక చర్చను కట్టు, ఒక గుడారాన్ని కట్టు అని కూర్చుని పోతారు. వీడి యొక్క మనసు ఏంటనేది నాకు తెలుసు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యం. యేసు వారిని కొండ మీదకి తీసుకుని వెళ్తున్నారు. ఆయన అక్కడ రూపాంతరం చెందుతున్నారు. ఆయన వస్త్రం చాలా తెలుపుగా ప్రకాశవంతంగా ప్రకాశించబడుతూ ఉంది. ఈ పక్కనే చూస్తే మోషే, ఎలియా వారు జీవంతో కనిపిస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఇది చూస్తూ ఉన్నారు. అప్పుడు మత్తయి 17:4లో ఈ విధంగా చెప్పబడింది. అప్పుడు పేతురు, ప్రభువా, దేవా, మనమిక్కడ ఉండుట మంచిది. మనమిక్కడ ఉండుట నీకిష్టమైతే ఇక్కడ నీకొక గుడారము, మోషేకొకటియు, ఎలియాకు ఒకటియు, 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్తున్నారు. ఇక్కడే ఉండిపోదాం. ఈ దినాల్లో చాలామంది అలాగే. అప్పుడు యేసు, నేను ఇక్కడ చూశాను, వెంటనే గుడారాన్ని కట్టు. కొంతమంది ఉట్టిదే మీకు చెప్పి మిమ్మల్ని మోసం చేసి కానుకలు తీసుకుంటారు. యేసు ఇక్కడ నిలబడి ఉండడం చూశాను. అలాగైతే దేవుడికి ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టాలి, ఒక పరిచర్యను స్థాపించాలి, దేవుడు ఇక్కడ సంచరించడం చూశాను.
అలాగనే చెప్పి మన దగ్గర కానుకలు తీసుకోవడం మీరు చూసి ఉన్నారు కదా. పేతురు అలానే చెప్తున్నారు, కానుకైతే అడగలేదు అని చెప్తున్నారు. యేసుని మనం ఇక్కడ చూసాం, ఆయన మహిమను చూసేసాం, ఇక క్రిందకి వెళ్ళి ఏం చేయాలి, మనం ఇక్కడ ఉండడమే మంచిది అనుకుంటున్నారు. వారికి దేవుడి యొక్క సన్నిధానాన్ని చూసిన స్థలం మంచిదిగా కనిపించింది, కానీ దేవుడి యొక్క చిత్తం వీరు బయటికి బయలువెడాలి అనే దాని మీద ఉంది. ఎందుకంటే వీడు బయటికి బయలుదేరి వెళ్తేనే సకల మనుషులను, సకల జాతులను శిష్యులుగా చేయవచ్చు. లేకపోతే దేవుని యొక్క పరిచర్య, దేవుడి యొక్క ప్రణాళిక, చిత్తం ఈ 11 మందితో ముగిసిపోతుంది. దానికి మించి ఇంకేం రాదు. అప్పుడు ఆ విషయం దేవుడికి తెలుసు. ఇప్పుడు వీరైతే మహిమను చూడబోతున్నారు. ఇదే మనుషులే రూపాంతర కొండ మీద మహిమను చూసినప్పుడు పన్నసాల కట్టారనే ఆలోచన వరకు వచ్చింది. మళ్ళీ ఇది మనం చెప్పకపోతే వీళ్ళకి గుడారం కట్టేస్తారు. దేవుని యొక్క సన్నిధానంలో ఉండడం మంచిదే, దేవుడి యొక్క ప్రసన్నతను చూడడం కూడా మంచిదే, మహిమను చూడడం మంచిదే. కానీ మీరు అది చూసింది అక్కడే ఉండిపోవడానికి కాదు, మీరు బయలుదేరి వెళ్ళడానికి. దేవుడు వారికి చెప్తూ ఉన్నది, నా మహిమను చూసేశారు, పునరుత్థానమైన నన్ను ప్రాణంతో చూశారు. ఇప్పుడు దీనికన్నా గొప్ప కార్యం పరలోకానికి వెళ్ళడం మీరు చూస్తారు. వెంటనే మీ మనసులో ఆలోచన వస్తుంది, మనం దేవుడి యొక్క మహిమని ఇక్కడ చూసాం కదని చెప్పి 11 మందితో మాట్లాడి అక్కడ గుడారం కట్టి ఉండిపోకూడదు. అప్పుడు ఇది నా ప్రసన్నత ఉండే స్థలమే, అద్భుతములు చూసిన స్థలం ఇది, కానీ మీరు ఉండాల్సిన స్థలం ఇది కాదు. మీరు బయలుదేరి వెళ్ళాలి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మీరు బయలుదేరి వెళ్ళాలి. అదే దేవుడు చెప్తున్నారు, కాబట్టి మీరు బయలు వెడలి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్తున్నారు. అప్పుడు దేవుడు వీరిని బయలుదేరింపజేసినది మహిమగల స్థలంలో నుండి బయలుదేరింపజేసింది. మహిమగల స్థలము అనేది మీరు మహిమను చూసిన స్థలం అనేది మీరు అక్కడ నివాసం ఉండడానికి కాదు, మీరు చూశారు, చూసింది చెప్పడానికి మీరు బయటికి బయలుదేరి వెళ్ళాలి. అక్కడ దేవుడు వారిని అలానే పిలిచారు. అనేక సమయాల్లో దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఇటువంటి బయలుదేరడం అనే విషయాలు వాటిని తప్పించుకోలేము. అవి తప్పించుకోలేకుండా బయలుదేరేవి. కొన్ని బయలుదేరి వెళ్ళడం అనేవి కొన్ని వ్యతిరేకమైన కార్యాల నుండి బయలుదేరి వెళ్ళాలి మనం. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించగలరు, అభివృద్ధి పరచగలరు. మనకి తెలియకుండానే మనం వ్యతిరేక భావాలు కలిగిన అనేక కార్యాల్లో చిక్కుకుని ఉంటాం. వ్యతిరేకమైన పాపం చేసే స్నేహితులు, పాపం చేసే స్థలం, విగ్రహారాధన వంటి స్థలాల్లో మనం కలిసిపోయి ఉంటాం. అందులోండి వేరే వెళ్ళాలి. బైబిల్లో చెప్పబడి చూడండి, దావీదు బయలుదేరి వెళ్ళడం. అది అంతే. దావీదు గొర్రెలు కాచే ఒక యవనస్తుడిగా ఉన్నాడు. ఇది మన అందరికీ తెలుసు. ఆయన లోకమే అది చాలా మనోరమ్యమైన స్థితి. ఉదయాన్నే వచ్చి ఆ గొర్రెలతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆయన వాటితోనే నివాసం ఉంటాడు. ఆ కాలంలో అంతా గొర్రెలు మేపడానికి వెళ్ళి ఇంటికి తిరిగి రాలేరు. కొంతకాలం వరకు ఆ మేత ఉన్న స్థలాలు చూసుకుని వెళ్తూ ఉంటారు. వాటితోనే పడుకోవాలి, వాటితోనే ఉండాలి, వాటితోనే నిద్రపోవాలి. అప్పుడు ఆయనకి మాట్లాడడానికి మనుషులు ఎవరూ లేరు. దావీదు గొర్రెలు కాచే సమయంలో ఆయనకి స్నేహితులు కూడా ఉన్నారు. ఒక 4 అసిస్టెంట్లు ఉన్నారని చెప్పి అక్కడ రాయబడలేదు. అప్పుడు ఈయనకి ఎవరు స్నేహితులు అంటే ఆ గొర్రెలే స్నేహితులు. కొంతమంది గొర్రెలు మేపే కాపరులు మీరు చూస్తే మా రామనాథపురం ప్రాంతంలో చాలామంది ఉన్నారు. మా ఆరాధన జరిగే స్థలంలో కూడా చాలామంది గొర్రెలు తీసుకుని వచ్చి అక్కడ ఉంచుతారు. అలా ఉంచడం అంటే ఒక పెద్ద గుడారం వంటిది, ఆకులతో నేసిన ఒక గుడారాన్ని కలిగి ఉంటారు. అది తీసుకుని వచ్చి ఒక ప్రాంతంలో దాన్ని నాటి గొర్రెలు మేపడానికి పంపి సాయంకాలం అవ్వగానే గొర్రెలన్నింటినీ తీసుకుని వచ్చి గుడారంలో పెట్టి దాన్ని మూసివేసేస్తారు. దాన్ని ఆ విధంగా ఉంచుతారు. దాన్ని గూడారం అని చెప్పడం కన్నా దానికి ఆ తడికెలు అని చెప్పవచ్చు. చాలా పెద్దదిగా ఉంటుంది. అది మేము ఉంటున్న స్థలంలో పెద్దది ఒక గ్రౌండ్ లాంటిది ఉంది. అందులో వీరు ఉంటారు. ఈ గొర్రెలు మేపేవారిని, ఈ పంట పొలాలు కలిగి ఉన్నవారు వారితో ఒక బేరం మాట్లాడి మీ గొర్రె పిల్లలను మా స్థలం మీద పంపించండి అని అడుగుతారు. దానికి కొంతమంది నగదు, ఆహారం వంటివి ఇస్తుంటారు. వీరేం చేస్తారంటే ఈ తడికెలు లాంటివి కట్టి కొన్ని దినములు, 1 నెలైనా 10 దినములైనా ఆ గొర్రెలను అక్కడే వారు ఉంచుతారు. ఎందుకంటే
ఆ గొర్రెల యొక్క విసర్జన సేంద్రియ ఎరువులుగా మారుతాయి. వీటిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టేటప్పుడు ఆ మంద యొక్క విసర్జన ఆ స్థలం మీద పడేటప్పుడు అది ఆ విధంగా ఉంటే అది ఒక సహజమైన వ్యవసాయంగా మార్చబడుతుంది. దాని గురించి డబ్బులు ఇచ్చి అక్కడ మేత మేయమంటారు. ఈ మంద మేసేవాడిని చాలా మంది నేను చూసి ఉన్నాను. నేను అయితే ఒకరోజు మా ఇంట్లో ఆ కాంపౌండ్ గోడకి ఇటువైపు ఉన్నాను. మా యొక్క ఇంటిలో అటువైపు ఎవరో గొడవాడుతూ మాట్లాడుతున్నట్టుగా శబ్దం వినిపించింది. ఎవరో గొడవాడుతున్నట్టుగా. చెప్తే నీకు అర్థం కదా, బుర్రలేదా, ఎన్నిసార్లు చెప్పాలి అని తిడుతున్నారు. నాకేంటి అర్థం కాలేదు ఎవరు మాట్లాడుతున్నారనేది. తర్వాత గోడ వైపు నుండి అవతల వైపు చూస్తే ఎవరు మాట్లాడుతున్నారని ఒక గొర్రెలు కాచే ఆ కాపరి 3 గొర్రెలు నిలబెట్టి మాట్లాడుతున్నారు ఆ గొర్రెలతోని. ఇవి చెప్పినా వినకుండా వేరే స్థలంలోకి వెళ్ళి నోరు పెట్టేశాయి. వెంటనే నేను కొట్టి తీసుకుని వచ్చి వాటికి బుద్ధి చెప్తున్నారు. నేను లాస్ట్ టైం నీకేం చెప్పాను, నీకు బుద్ధి లేదా, ఈ గొర్రె పిలిస్తే నువ్వెందుకు దాంతో వెళ్ళావు అని చెప్పి ఏదో గొప్ప సలహాలు ఇస్తున్నారు. దాని తర్వాతే వారిని కొద్ది గమనించి చూస్తే ఈ గొర్రెలతో ఏదో స్నేహితుల వల్లే మాట్లాడుతున్నారు వారు. ఆ గొర్రెలకు అర్థమవుతుందో లేదో తెలీదు, కానీ అర్థమయ్యేటట్టే నిలబడుతున్నాయి ఈ గొర్రెలు. అప్పుడు దావీదు యొక్క జీవితం కూడా అంతే. ఆ గొర్రెలను గొర్రెలాగే ఈయన కలిసిపోయి ఉంటాడు. అందుకే చూడండి, ఒకసారి ఒక సింహం ఎలుగుబంటి తన గొర్రెలను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈయన వాటితో పోరాడి ఆ గొర్రెలను కాపాడాడు. ఒక గొర్రె కదా పోతే పోయింది, మనం వెళ్ళి దెబ్బలు తిని మనకు ప్రాణం పోయేటట్టు పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? అలాగని దావీదు ఆలోచించలేదు. ఆయనకి ఇవి గొర్రెలు కావు, తన స్నేహితులు వంటివారు, తన తోబొట్టువులు వంటివారు. అందుకే మనం వీటిని వదిలిపెట్టకూడదు అని చెప్పి వాటి చాలా తీవ్రంగా వాటితో యుద్ధం చేసి ఈ గొర్రె పిల్లను కాపాడిన కార్యాన్ని చూస్తున్నాం. ఆయన లోకమే అవే. మంచి వాయిద్యాలు తీసుకుని వాయించడం, అక్కడ ఎవరు వింటారండి? గొర్రెలే విని ఉంటాయి. వాటితో మాట్లాడడం, కొత్తగా ఒక పాట విడుదల చేసిన వినని చెప్పడం, ఈ విధంగా ఆయన జీవితం మనోరమ్యంగా గడుస్తూ ఉండేది. అకస్మాత్తుగా దేవుడు చూడండి ఈ మంచి పరిస్థితుల్లో నుండి ఆయన వేరుపరుస్తున్నారు. వేరుపరిచి ఆయన వేరే ఒక స్థలానికి తీసుకుని వచ్చారు. ఇప్పుడైతే దావీదు మంద నుండి బయలుదేరాల్సిన ఒక పరిస్థితి. మందను విడిచి బయలుదేరాలి. ఎలా ఉంటుంది? అలా బయలుదేరి ఆయన వచ్చినప్పుడే ఆయన సోదరులు కూడా అడుగుతున్న, మందను ఎవరి దగ్గర విడిచిపెట్టి వచ్చావని. అయ్యో నేను మళ్ళీ వెళ్ళాలి, అయినా నేను ఈ స్థలానికి ఒక కార్యం నిమిత్తం వచ్చానని మాట్లాడడం అంతా మనం చూస్తున్నాం. అప్పుడు ఈ స్థలంలో మనం చూసేది గొర్రెలే ఈయన లోకం, గొర్రెలే ఈయన యొక్క సంతోషం. ఆ గొర్రెల వెనకతలు జీవించడమే ఆయన యొక్క జీవితం అని ఆయన అనుకున్నారు. దేవుడు ఈ మంచి పరిస్థితుల్లో నుండి ఆయన వేరుపరిచి అక్కడి నుండి బయలుదేరింపజేశారు. ఎందుకో తెలుసా? దీనికంటే ఉన్నతమైన ఒక దాన్ని దేవుడు ఉంచి ఉన్నారండి. ఏదో కొద్ది గొర్రెలకు కాపరిగా ఉన్నవాడిని దేవుడు పిలిచి సమస్త ఇశ్రాయేలుకి అందరికీ కాపరిగా మార్చివేశారు. ఆయన ఇక్కడ ఏ విధంగా ఒక కాపరిగా ఉన్నాడో, ఒక దేశానికే రాజుగా, ఒక కాపరిగా ఆయన మార్చారు. అప్పుడు ఆయన బయలుదేరింపజేసింది ఎందుకు గురించి ఆయన బయలుదేరారు అంటే, ఆ ఉన్నతమైన కార్యాల గురించి, దేవుని యొక్క ఉన్నతమైన చిత్తం నిమిత్తం. అప్పుడు మనం దీన్ని సహించి తీరాలి, దీన్ని మనం వదిలిపెట్టాలి. లేకపోతే దేవుడి యొక్క చిత్తాన్ని కూడా నేను చేస్తాను, ఈ యొక్క గొర్రెలు నేను విడిచిపెట్టాను, గొర్రెల్ని కూడా మేస్తానని మీరు చెప్పలేరు. ఒకదాన్ని విడిచిపెట్టి బయలుదేరితేనే మీరు వేరే ఒకదాన్ని పొందుకోగలరు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 20వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యేషై తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రాణమై పోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి దేవుడు ఈయన్ని ఆ గొర్రెల మంద నుండి బయలుదేరమన్నారు. సైన్యంలో తీసుకుని వెళ్ళి నిలబెట్టారు. అప్పుడు ఈయన బయలుదేరడం చూడండి. ఈ గొర్రెలను కాపర్ల దగ్గర అప్పగించి మీరు చూసుకోండి అని చెప్పి పక్కనున్న వారికి అప్పగించి వారికి ఇచ్చి ఈయన బయలుదేరి యుద్ధం జరిగే స్థలంలోకి వచ్చి నిలబడుతున్నారని వాక్యం చెప్తుంది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు చదివి చూస్తే, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు
సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులలోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి, ఇక్కడ చూడండి, ఎందు నిమిత్తం నేను బయటికి తీసుకుని వస్తున్నానంటే, ఇశ్రాయేలును నా జనుల మీద నీవు అధిపతిగా నియమించి తిని, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి బయటికి తీసి, ఆ గొర్రెల మంద నుండి బయలుదేరింపచేసి, ఎందు నిమిత్తం? ఉన్నతమైన ఒక పిలుపు నిమిత్తం. ఇప్పుడు మీరు ఉన్న స్థలము కంటే ఉన్నతమైన ఒక పిలుపు నిమిత్తం. నేను చెప్పాను కదా, ఒక సంఘ కాపరి, ఆయన దేవుడు పిలిచినప్పుడు అలానే ఉంది. ఆయనకి మంచి మనోరమ్యంగా ఉన్న ఈ స్థలంలో నుండి ఒక ఉన్నతమైన పిలుపునకు, ఒక ఉన్నతమైన దర్శనమునకు ఆయన అక్కడి నుండి బయలుదేరింపజేశారు. కాబట్టి బయలుదేరాల్సి వచ్చినప్పుడు లాభ నష్టాల గురించి కూర్చొని ఆలోచించకూడదు. మీ సంతోషం గురించి మీరు ఆలోచించకూడదు. మీకు చాలా సంతోషంగా ఉంటుంది ఆ స్థలం. ఆ సంతోషం నుండి దేవుడు మిమ్మల్ని వేరు చేస్తే, ఇది ఎలాగ దేవా అని మీరు ఆలోచించకూడదు. కొన్ని సందర్భాల్లో మీకు తెలియని కార్యములు అక్కడ ఉంటాయి, మేలైన కార్యములు, అది మనకు తెలియదు. మనమేమనుకుంటాం, ఇదేం మంచిది, లోకంలో శ్రేష్టమైనదని మనం అనుకుంటూ ఉంటాం. ఇటువంటి స్థితి మార్చబడాలి అని వాక్యం తన యొక్క కోరికను ప్రకటిస్తుంది. తర్వాత కార్యం చూడండి, దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి బయలుదేరుతున్నారు. బానిసత్వంలో నుండి ఒక స్వతంత్రాన్ని పొందుకోవాలి అంటే బానిసత్వంలో నుండి బయలుదేరాలి. కానీ ఇక్కడి నుండి చూసేటప్పుడు దీన్ని బానిసత్వం అని మనం చెప్తూ ఉన్నాం, కానీ వారికి అది, అందులో చాలా సంతోషాలు ఉన్నాయి. ఎందుకంటే వారు బానిసత్వం నుండి విడిపింపబడి ఎడారిలో నడిచి వచ్చేటప్పుడు కూడా ఆ పాత జీవితాన్ని గురించి అప్పుడప్పుడు ఆలోచించారు. అక్కడ మనం భుజించినది, ఆటలాడినది, పనులన్నీ చూస్తే పనులన్నీ ఉండొచ్చు, కానీ మనమందరం ఒకే విధంగా కలిసి గుడారంలో నివాసం ఉండడం, సాయంకాల సమయమున మన స్నేహితులతో పరుగులెత్తడం, ఆటలాడటం, వండుకున్నది తినది, ఆ దేశం యొక్క ఆహారము, వీటన్నిటి గురించి వారు ఆలోచిస్తూ ఉండేవారు. కానీ దేవుడు వారిని 400 సంవత్సరాలు జీవించిన స్థలం నుండి ఆ యొక్క ఆచారాలు వారికి అలవాటైపోయాయి, ఆహారపు అలవాట్లు కూడా వారికి సొంతమయ్యాయి, అక్కడున్న మేలులు, మనుషులు అందరితో బంధం కుదిరింది. 400 సంవత్సరములు అనేది సాధారణమైనది కాదు. వారిలో ఒకరిగా వీరు మారిపోయారు. కష్టమైతే ఉండేది. ఒకవేళ అనుకుని ఉండొచ్చు, ఎవరికి కష్టం ఉండదు? ఐగుప్తులు అందరూ రాజులా ఉన్నారా? ఐగుప్తులు పేదవారు ఉన్నారు, మిగతా జాతుల వారు ఉన్నారు. ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు ఇతర అన్య జాతుల వారును, ఐగుప్తులు చాలామంది వారితో కలిసి బయలుదేరారు. వారు కూడా కష్టపడుతూనే ఉన్నారే. ఐగుప్తులు ఏంటి, అందరూ ధనవంతులా ఏంటి? అక్కడ పేదవారి గుడిసెలు లేవా? గ్రామాలు లేవా? కష్టపడి పనిచేసేవారు లేరా? అదేవిధంగా మనకు కష్టం. అలా అనుకున్నారు తప్పించి దీనికంటే ఉన్నతమైన ఒక భాగ్యం, ఒక స్వాతంత్రం ఉంది అనేది వారికి అర్థం కాలేదు. దేవుడు వారిని బయలుదేరింపచేశారు. 400 సంవత్సరాలు జీవించిన స్థలంలో నుండి దేవుడు వారికి విడుదలనిచ్చి బయలుదేరింపచేశారు. అప్పుడు ఆ విధంగా బయలుదేరింపజేసినప్పుడు వారు ఎందు నిమిత్తం బయలుదేరారు అంటే, స్వాతంత్రము కొరకు. వారికి ఒక ఉన్నత స్థితి రాబోతుందని, ఒక దేశంలో అన్య జాతుల వల్ల నివసించిన వారిని దేశం యొక్క నివాసులుగా చేసి ఇక మీదటి దేశానికి వీరే, ఆ విధంగా వారికి ఒక సొంత దేశాన్ని ఇవ్వాలని అనుకుని దేవుడు వారిని వారు ఉన్న బానిసత్వపు జీవితం నుండి బయలుదేరింపజేసింది చూస్తున్నాం. అప్పుడు ఈ విధంగా బయలుదేరడం అనేది వారికి గొప్ప భాగ్యాన్ని ఇవ్వబోతూ ఉంది, ఒక మేలైన కార్యాన్ని ఇవ్వబోతూ ఉంది. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగూ చెప్పమన్ను, నేనే యెహోవాను, నేను ఐగుప్తులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి, నా బాహు చాపి గొప్ప తీర్పులకు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడిని ఉందనంటున్నారు. ఇది చెప్పే వారిని ఆ స్థలం నుండి బయలుదేరింపజేశారు. 2 కొరింథీయుల 6వ అధ్యాయంలో చదివాం కదా, అందులో కూడా ఆయన చెప్తున్నది, నేను మీకు దేవుడినై యుందును, మీరు వారి మధ్యలో నుండి బయలుదేరి రమ్మంటున్నారు. అప్పుడు ఇక్కడ ఒక గొప్ప నిర్గమనం జరిగింది. వీరు పట్టబడిన బానిసత్వం నుండి బయలుదేరారు అని. అలాగైతే దేవుణ్ణి చూడండి, తన యొక్క బిడ్డలకు ఒక స్థితిలో నుండి దానికన్నా ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి
బయలుదేరింప చేస్తున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదివినప్పుడు వారు కొంతమంది స్నేహితులతో ఉండేవారు. వారికి అనేక విధములైన అపవిత్రమైన క్రియలతో బంధముండేది, మనుషులతో బంధముండేది. వీరు పాపం చేశారా లేదనేది తర్వాత విషయం, కానీ వారితో వీరికి ఒక బంధం ఉండేది. దేవుడు చెప్పారు, వీటన్నిటి నుండి బయలుదేరి మీరు అపవిత్రమైనదాన్ని ముట్టకుండా ఉండుడి, అప్పుడు నేను మీకు దేవుడినై ఉంటానన్నారు. అప్పుడు ఒక్క స్థానం నుండి దానికన్నా ఉన్నతమైన, లేకపోతే ఒకవేళ దానికన్నా క్రింద స్థాయి అయినా సరే, దేవుడి యొక్క చిత్తానికి అనుగుణంగా ఉన్న స్థానానికి మనల్ని దేవుడు బయలుదేరి రమ్మంటున్నారు. అది వాగ్దానమును చూసి దాని వైపు బయలుదేరమని చెప్పొచ్చు, విడుదల వైపు బయలుదేరమని చెప్పొచ్చు, మీరు నా ప్రజలుగా ఉంటారన్న దానికైనా బయలుదేరమని చెప్పొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి. ఈ మందలోండి తీసి మిమ్మల్ని వేరే ఒక పెద్ద స్థలంలో వర్ధిల్లింపచేయడానికి ఉండొచ్చు. నోవాహును బయలుదేరమని చెప్పినట్టుగా వారిని వర్ధిల్లింపచేసి వారి గురించిన చిత్తాన్ని నెరవేర్చే నిమిత్తమే ఉండవచ్చు బయలుదేరి వెళ్ళడం. ఇది మనకి అవసరం. అప్పుడు దీన్ని మనం నేర్చుకున్నాం. అది మంచిదిగానే ఉండవచ్చు, మనకి చాలా ఇష్టమైనదిగా ఉండొచ్చు, కాపుదల ఇవ్వవచ్చు. దేవుడు దాని నుండి వేరుపడాలని చెప్పేటప్పుడు, దాని నుండి బయటికి బయలుదేరమని చెప్పేటప్పుడు బయలుదేరాలి. అలా బయలుదేరకపోతే ఏం జరుగుతుందో తెలుసా? బయలుదేరాల్సిన కాలంలో బయలుదేరలేదంటే మనం అనేక విధములైన సమస్యలను సంధించాల్సి ఉంటుంది. బయలుదేరడానికంటూ ఒక కాలం ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తే, ఒక గర్భిణీ స్త్రీ ఉంది అని అనుకుందాం. ఆ గర్భిణీ స్త్రీ యొక్క గర్భంలో ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డ ఇన్ని దినములే లోపల ఉండాలి అని ఒక నియమం ఉంది. ఆమె కనిన బిడ్డే, ఆమె గర్భంలో రూపొందించబడిన బిడ్డే, తల్లి యొక్క గర్భాన్ని మించిన కాపుదల కలిగిన స్థలం వేరే ఎక్కడ లేదు. అది గొప్ప కాపుదల కలిగిన ఒక స్థలం. ఆ బిడ్డ చాలా సుఖంగా భద్రంగా ఉండే స్థలం అది. కానీ ఆ స్థలంలో వారు ఉండడానికి ఒక కొంతకాలం నిర్ణయించబడి ఉంది. మీకే తెలుసు, ఒక 10 నెలలు అనుకోండి, 10 నెలలు కాదు 9 నెలలు. ఇప్పుడు ఒక 10 నెలలు, ఈ 10 నెలల్లో వైద్యులు ఒక డేట్ని చెప్తూ ఉన్నారు, ఆ యొక్క బిడ్డ ఎప్పుడు పుట్టాలి అని. ఆ దినము దాటితే ఏమవుతుందో మీరే చెప్పండి. కష్టంగా ఉంటుంది. ఇంకా దాటితే 11 నెలలు అవుతే ఆ బిడ్డ విషంగా మారిపోతుంది. ఆ బిడ్డ గర్భంలోనే మరణిస్తుంది. అది అక్కడ ఉండడానికి ఒక కాలం అంటూ ఉంది. కాబట్టి ఆ చెప్పబడిన డేట్ దాటిపోయిందంటే ఆపరేషన్ చేసినా బయటికి తీసేస్తారు బిడ్డని. ఆ బిడ్డ అంత మట్టుగా అక్కడ ఎదగగలదు. అది ఉండడానికి అని చెప్పి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించి ఉన్నారు. అది వైరాగ్యంతో నేను రానని చెప్పినా, తల్లి ఏదో బిడ్డ మీద ప్రేమతో తన యొక్క బిడ్డను దీనికంటే కాపుదలగలిగిన స్థలమే లేదు, ఇందు లోపలే ఉన్నని చెప్పి కట్టి ఉంచిన ఆ బిడ్డ విషయంగా మారిపోతుంది. సేవకులు, సంఘ కాపరులు దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఈ విశ్వాసాన్ని లోపలే కట్టి ఉంచితే వారు ఆ కొంతకాలము తరువాత వారు విషంగా మారిపోతారు. వారు బయటికి వెళ్ళడానికని చెప్పి ఒక కాలం నియమించబడి ఉంటుంది. వారిని ఆ కడుపులో నుండి బయటికి తీస్తున్నారు, కానీ వారిని మీ ఆధీనంలోనే ఉంచుకుంటున్నారు. కొన్ని స్థలాల్లో చూస్తున్నాం, ఓపెన్గా చెప్తానే, కొన్ని సంఘాలు ఉన్నాయి, అందులో ఉన్నవారు ఏం చేస్తారంటే 2గా విభజిస్తారు. అదేంటంటే, మేము సేవకులము, మీరు విశ్వాసులు. ఈ విశ్వాసులని చెప్పే ఒక గుంపు అనేది లేదు. అప్పుడు విశ్వాసులు విశ్వసిస్తారా, సేవకుడు విశ్వసించడా ఏంటి? అందరూ విశ్వాసులే. పాస్టర్ కూడా విశ్వాసే, కిందను కూర్చున్న వారు కూడా విశ్వాసే. అదేవిధంగా పాస్టర్ కూడా సేవకుడే, మీరు కూడా సేవకులే. మీరు బయలుదేరి వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయమని చెప్పింది అందరు క్రైస్తవులు చెప్పబడిన మాట. కానీ దాన్ని మీరు వెంటనే చెయ్యలేరు. దానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి ఒక కాల వ్యవధి అంటూ ఉంది. అప్పటి వరకు మన సంఘంలో ఉంటాం, మనల్ని కూర్చోబెట్టి వారు మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు మనకి నేర్పిస్తున్నారు. మనం కొంత మటుకు ఎదిగిన తర్వాత మీరు వారిని సంఘం నుండి బయటికి పంపించాల్సిన అవసరం లేదు. వారిని పరిచర్యలో వాడుకోవడం మొదలు పెట్టాలి. ఆ సమయానికి మించి ఆ పిండం లోపల ఉన్నట్లయితే అది విషంగా మారిపోతుంది. ఆ బొడ్డు పేగు విషంగా మారిపోతుంది. తల్లిని అది చంపివేస్తుంది, బిడ్డ కూడా చనిపోతుంది. మీకు తెలియని విషయం కాదు కదా, ఇదే నిజం. ఎందుకంటే ఆ చెప్పబడిన కాలం దాటితే గర్భంలోనే బిడ్డ ఉంటే ఎందుకంత భయపడుతున్నారు?
కత్తితో ఆపరేషన్ చేసి ఎలాగైనా బిడ్డను బయటికి తీయాలంటున్నారు. అది ఉండాల్సిన కాలఘట్టం అది. అది వరకే అది లోపల ఉండాలి, తర్వాత బయటికి బయలుదేరాలి. అప్పుడు దేవుడు ఒకడు లోపల ఉండడానికి దేవుడు నిర్ణయించిన కాలం ప్రకారం బయలుదేరడానికి కూడా ఒక కాలాన్ని నిర్ణయించి ఉన్నారు. ఆ బయలుదేరే కాలం అప్పుడు చెప్పబడిన కాలంలో మీరు బయలుదేరకుండా, ఒకవేళ నేను మొదట చెప్పిన ఉదాహరణలో నేను చెప్పిన ఆ దైవజనుడు చాలా సెంటిమెంట్గా మాట్లాడి ఈ సంఘం నుండి నేను బయటికి వెళ్ళనని చెప్పి అక్కడే ఉండిపోతే, దేవుడు నాకు మధ్య ప్రాచ్య దేశానికి వెళ్ళమని అలా చెప్పినా కూడా నేను ఇక్కడే ఉంటాను అని ఉన్నట్లయితే, ఖచ్చితంగా వారు కొంతకాలం తర్వాత ఆ సంఘంలో అనేక సమస్యలు సంధించి ఉంటారు. లేకపోతే ఈయనే ఒక సమస్యగా మారిపోతారు. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. మీరే చూడండి, ఒక సంఘంలో ఆ కన్ఫ్యూషన్ సమస్యలు రావడం సుదీర్ఘకాలంగా ఉన్న విశ్వాసాల వల్లనే వస్తాయి. నేను చెప్పేది సరేనా? దీర్ఘకాలంగా విశ్వాస లోపల ఉంటారు కదా, వారి వల్లే సమస్యలు వస్తాయి. కొత్తగా వచ్చిన వారి వల్ల ఎక్కువ రావు. కారణం, కొత్త వాళ్ళు వస్తారు, వారు ఎదిగేంత వరకు అక్కడ ఉంటారు. ఎదిగిన తర్వాతే వీడు ప్రశ్నలు వేయడం మొదలు పెడతాడు, సమస్యలు తీసుకుని వస్తాడు, కార్యాలు చేస్తాడు. అప్పుడు బయలుదేరాల్సిన కాలం ఏది అనేది అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో దేవుడు బయలుదేరమని చెప్పేటప్పుడు బయలుదేరాలి. అప్పుడు ఇదే విధంగా మన జీవితంలో కూడా అనేకమైన నిర్గములు దేవుడు కలిగి ఉన్నారు. బయలుదేరేటప్పుడు అనేక సమస్యలు వస్తాయి. బయలుదేరడం అనేది సాధారణంగా ఉండదు. మీరు బయలుదేరేటప్పుడు అనేక సమస్యలను ఎదురు చూడాల్సి ఉంటుంది. గర్భంలో బిడ్డ ఉన్నంత వరకు దోమ కొట్టడం అంటే ఏంటో తెలీదు, ఎండంటే ఏమిటో తెలియదు, నల్లులంటే ఏమిటో తెలీదు. కానీ బయటకు వచ్చిన తర్వాత చూస్తే అనేక సమస్యలు ఉంటాయి. ఏడుస్తూనే ఉంటుంది. బిడ్డ గర్భంలో ఉండేటప్పుడు ఎప్పుడైనా అరిచిందా, ఏడ్చిందా? ఏడవదు. కానీ కొంతమంది చెప్తారు, ఆ బిడ్డ అప్పుడే దీర్ఘదర్శనం మాట్లాడింది. అవన్నీ వేరే అండి. బిడ్డ లోపల ఉంటే అది బాప్తిస్మిచ్చి యోహాన్గా ఉన్నా కూడా బిడ్డ గంతులు వేస్తుంది అంతే. అది కదులుతుంది, వేరే అరవదండి. బయటికి వస్తేనే అది అరుస్తుంది, బయటికి రాగానే అది అరుస్తుంది. అప్పుడు బయటికి మీరు బయలుదేరేటప్పుడు మీరు కొన్ని సమస్యలను సంధించాల్సి ఉంటుంది. కానీ మీరు దాన్ని చూసి మళ్ళీ తిరిగి మీరు ఆ స్థలానికి తిరిగి వెళ్ళకూడదు. అది మేలైనది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు సమస్య వస్తే ఈ సమస్యని దాటుకుని మీరు వెళ్ళాలి. ఒక స్థలం నుండి బయలుదేరడం అనేది సాధారణమైన విషయం కాదు. బయలుదేరేటప్పుడు ప్రాక్టికల్గా చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమయంలో మీరు ఏం అనుకోకూడదంటే, తప్పైన నిర్ణయం ఏదైనా తీసుకున్నామో, మనం అక్కడే ఉండవచ్చు కదా, వాటన్నిటిని విడిచిపెట్టి వచ్చామో అని ఆలోచించకూడదు. ఇశ్రాయేలు అంతే. వారు అక్కడి నుండి బయలుదేరారు చూడండి. బయలుదేరగానే కొంత సమయంలోనే వారు అనేక పోరాటాలు సంధించారు. ఫరోనే శత్రువుగా వచ్చాడు. ఫరో అనేక దేశములను జయించి యుద్ధం చేసినవాడు. వాడు బానిసలుగా ఉన్న మాకు విరోధంగా ఫరో రాజు వస్తున్నారు, ఆయన సైన్యం వస్తుంది అంటే ఇది సాధారణమైన విషయమా? భయపడ్డారు వీరు. ఒకవేళ మోషేని నమ్మి వెళ్లకుండా మళ్ళీ తిరిగి వెళ్ళే పరిస్థితి వస్తే మనకి ఐగుప్తులు ఇచ్చే దండన అనేక రెట్లు పెద్దదిగా ఉంటుంది. తిరిగి వెళ్ళిపోదామా అని కూడా అనుకున్నారు. కానీ మీరు బయలుదేరి వెళ్ళిపోవాలి. అందులో వారు సమస్యలు సంధించారు. తాడని నీళ్ళు దొరకలేదు, ఎందుకు బయలుదేరాం అని అనుకోకూడదు. తినడానికి మంచి భోజనం దొరకలేదు, వారు కోరుకున్న ప్రకారం ఆహారం దొరకలేదు. అయ్యో, మనం తప్పైన నిర్ణయం తీసుకున్నామని ఆలోచించకూడదు. ఒక స్థలం నుండి బయలుదేరి మీరు వెళ్ళగానే మిమ్మల్ని దేవుడు ఒక గొప్ప కార్యానికే తీసుకుని వెళ్తున్నారు. మీ యొక్క డెస్టినేషన్ చూడండి, మీరు చేరాల్సిన గమ్యస్థానం. అందులో దేవుడు మీకు మేలును ఉంచి ఉన్నారు. కానీ ఈ రెండింటికి మధ్యలో మీరు బయలుదేరుతున్నారు చూడండి, అందులో చాలా పోరాటాలు ఉంటాయి, అనేక సమస్యలు సంధించాలి. ఆ గొర్రెలను విడిచిపెట్టి బయటికి బయలుదేరి వెళ్ళిన దావీదు వెంటనే రాజు అయిపోలేదు. దాని తర్వాతనే పరిగెత్తి పారిపోయేటట్టు చేసి అరచేతిలో ప్రాణాలు పట్టుకుని పరిగెత్తి ఎంత కష్టపడ్డారో చూడండి ఆ గమ్యస్థానాన్ని చేరుకోవడానికి. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, దేవుడు ఒక కార్యం నుండి మిమ్మల్ని బయలుదేరింపజేసినప్పుడు, బయలుదేరమని చెప్పినప్పుడు వేరే ఒక ఉన్నతమైన ఉద్దేశ నిమిత్తమే బయలుదేరమని చెప్తున్నారు. కానీ దాన్ని చేరుకునేంత వరకు మధ్యలో బయలుదేరి ఈ మధ్యలో ఆ ప్రయాణం ఉంది చూడండి, అందులో మీరు చాలా పోరాటములను, సమస్యలను, వ్యతిరేకమైన కార్యాలను సంధించాల్సి ఉంటుంది. మీరు ఆ సమయంలో అయ్యో మనం తప్పైన నిర్ణయం తీసుకున్నామో,
మనం కన్ఫ్యూషన్ గురి వచ్చేసామేమో, ఒకవేళ బయలుదేరకుండా ఉండాల్సిందేమో. అలాగని మీరు ఆలోచించి మళ్ళీ తిరిగి రాకండి. ఇవన్నీ కొంతకాలమే. ఎందుకు దేవుడు ఆ విధంగా మీరు ఆ స్థలంలో నుండి బయలుదేరినప్పటి నుండి మీరు చేరుకోవాల్సిన గమ్యస్థానం వరకు బయలుదేరిన తర్వాత ఉండే ఆ యాత్రలో ఎందుకని పోరాటాలు పంపిస్తున్నారంటే, దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకుని వచ్చి పెడుతున్నారు కదా. ఆ స్థానంలో మీరు సరైన స్థితిలో అమర్చబడినట్లు ఈ బయలుదేరిన తర్వాత మధ్యలో కాలం ఉంది కదా, ఆ కాలమే మిమ్మల్ని ఆయత్తపరుస్తుంది. దావీదు మంచి ఒక స్థలం నుండి మనోరమ్యమైన పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని బయలుదేరింపజేశారు. ఆయన్ని ఎక్కడ తీసుకుని వెళ్ళి చేర్చడానికి? సమస్త ఇశ్రాయేళ్ల మీద ఆయన్ని కాపరిగా ఉంచడానికి, ఆయన్ని కాపాడేవాడుగా ఉంచడానికి, గొప్ప స్థానం రాజుగా ఉంచడానికి. కానీ మధ్యలో ఒక కాలమంతా పరిగెడుతూనే ఉన్నాడు కదా. ఈ పరుగు మనకు చూడడానికి పరిగెడినట్టుగా ఉంటుంది. ఆ పరుగు అనేది దావీదుని కొంచెం కొంచెంగా అది సిద్ధపరుస్తూ వచ్చింది. గొర్రెలు వెనకతలు పరిగెత్తే ఒక అబ్బాయికి ఎటువంటి మనోధైర్యం ఉంటుందండి? ఆ వ్యక్తి సైన్యాన్ని ఎదిరించే ధైర్యం ఎలా ఉంటుంది? మృగాల్ని ఎదిరించి ఉండొచ్చు, ఇప్పుడు మనుషుల్ని ఎదిరిస్తూ ఉన్నాడు. మనుషుని యొక్క తంత్రాలు చూస్తూ ఉన్నాడు. మనుషులు ఎలా పారిపోయేటట్టు చేస్తారో చూస్తున్నాడు. మొదటిగా చూసిన ఆ మందలో నుండి బయలుదేరిన దావీదుని మీరు చూస్తున్నారు. చెప్పులు వేసుకుని నడవడం ఆయనకి తెలీదు, ఒక ఆయుధాన్ని పట్టుకోవడం కూడా తెలీదు. ఆయనకి శిరస్త్రాణం ధరింపజేస్తున్న తలస్త్రాణం వేస్తున్నారు. అయ్యో ఇది చాలా బరువుగా ఉంది, తీసేయండి అంటున్నారు. రక్షణ కవచం ధరింపజేస్తున్న గొలియాతు దగ్గరికి వెళ్తున్నావు అంటున్నారు. లేదు లేదు, ఇవన్నీ వేసుకునే అలవాటు నాకు లేదంటున్నాడు. అలాగైతే నేను ఉన్నట్టుగానే వెళ్తాను, అట్లీస్ట్ చెప్పులైనా వేసుకో. అయ్యో చెప్పులు వేసుకుని నడవడం నాకు తెలియదే. మేము గొర్రెలు వెనక తల్లేటప్పుడు గొర్రెలు ఎలా ఒట్టికలుతూ వెళ్తాయో అలాగే మేమే వెళ్తాం. మేము పరిగెత్తాల్సి ఉంటుంది, పైన ఎక్కాల్సి ఉంటుంది, దాటాల్సి ఉంటుంది, గెంతాల్సి ఉంటుంది అని ఆయన చెప్పారు. ఇదే ఆ బయలుదేరిన కాలంలో ఉండే దావీదు. కానీ ఈ విధంగా ఉన్న వ్యక్తిని ఏ విధంగా ఒక రాజ్యంలో రాజుగా కూర్చోబెట్టగలరు? దేవుడు ఆయన్ని ఒక సుదీర్ఘమైన ఆ యొక్క కాలంలో బయలుదేరి వెళ్ళిన ఆ ప్రయాణంలో దావీదుకి తెలియకుండానే దావీదుని మనసులో దృఢత్వం కలిగిన, ఆలోచించి కార్యాలు చేసి మనుషుల యొక్క తంత్రాలను అర్థం చేసుకునే ఒక జ్ఞానం గల మనుషుడిగా దేవుడు రూపొందించబడ్డం చూస్తున్నాం. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎలా పరిపాలన చేయాలి, అది మాత్రం కదా, ఎలా యుద్ధం చేయాలి శత్రువులతో, ఈ విషయాలన్నీ. ఒకనొక కాలంలో దావీదు అనే పేరు వింటేనే పక్కన ఉన్న దేశములన్నీ భయపడడం మొదలుపెట్టాయి. యుద్ధానికి వెళ్ళడానికి శిక్షణ లేదన్న దావీదుని దేవుడు యుద్ధంలో ప్రావీణ్యత సంపాదించిన వాడిగా మార్చారు. దేవుడే చెప్తాను, నువ్వు యుద్ధ సూర్యుడిగా ఉండి అనేక మంది రక్తాన్ని చిందించడం బట్టి అని. అప్పుడు దేవుడే యుద్ధ వీరుడు అని చెప్పే రీతిలో శ్రేష్టమైన విల్లును అతని చేతి వేళ్ళు అందులో ఉపయోగపడే రీతిలో దేవుడే ఆయనకు శిక్షణ ఇచ్చారు. అప్పుడు మీరు బయలుదేరేటప్పుడు అలానే ఉంటుంది. ఓ దేవుడు బయలుదేరమంటున్నారు, ఓ దేవుడు చెప్పి మనం వచ్చేసాం, కానీ మనం బయలుదేరి వచ్చిన ఈ స్థలం అంత వ్యతిరేకంగా ఉందే. మన నివాసం ఉండడానికి ఒక ఇల్లే దొరకలేదు ఇక్కడ, మనం పరిచర్య చేయడానికి ఎటువంటి స్థలం దొరకలేదు ఈ ఊర్లో, ఇలా అనేక కార్యాలున్నా మనం ఏం చేస్తాం అని మీరు కలత చెందాల్సిన అవసరం లేదు. కొన్ని దినాలు అలానే ఉంటుంది. ఆ కొన్ని దినాలు మిమ్మల్ని మీరు పొందుకోబోయే ఆ మేలుకు, ఆ మేలును మీరు పెట్టుకుని పరిపాలన చేయడానికి, ఉపయోగించుకోవడానికి అది మిమ్మల్ని శిక్షణ ఇచ్చి దానికి అర్హత గల ఒక మనుషునిగా మిమ్మల్ని సిద్ధపరిచేందుకు ఇదే సహాయపడుతుంది. ఇది మీరు చక్కగా తెలుసుకోవాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. బయటికి బయలుదేరాం, ఆ సమయంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయని వెనకడుగు వెయ్యకూడదు, వెనకాల తిరిగి పరిగెత్తకూడదు. అయ్యో నేను తప్పైన నిర్ణయం తీసుకున్నాం అని వచ్చేయకూడదు. ఎందుకంటే ఈ బయలుదేరడం అనే దేవుడి వలన కలుగు చేయబడింది. బయలుదేరాల్సిన కాలంలో బయలుదేరాలి, అందులో ఆలస్యం అనేది చేయకూడదు. మీరు ఆలస్యం చేస్తే అనేక విధములైన సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. బయలుదేరినప్పుడు సమస్యలు వస్తే మీరు తిరిగి వెళ్ళిపోకూడదు. బయలుదేరడం అనేది మీకు చాలా అవసరమైనది. దేవుడు మిమ్మల్ని బయలుదేరమని చెప్పే సమయంలో బయలుదేరాల్సిన స్థలంలో నుండి బయలుదేరండి. ఉన్నతమైన మేలులు మీ నిమిత్తం వేచి ఉన్నాయి. రండి ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, దేవుని బిడ్డలు
బయలుదేరడం గురించి మీ మాటలు మేము ధ్యానించాం. చెడ్డ కార్యాల నుండి వేరైపోయి బయలుదేరడం మాత్రమే కాదు, దేవుని యొక్క బిడ్డలు వారుంటున్న మంచి పరిస్థితుల్లో నుండి కూడా వారు వేరైపోయి బయలుదేరాల్సిన ఒక అవసరతలు ఉన్నారనేది అర్థం చేసుకున్నాం. మమ్మల్ని దేవుడు ఎప్పుడు బయలుదేరమని చెప్పినా మేము ఆ కాలంలో బయలుదేరడము, ఆలస్యం లేకుండా దేవుని యొక్క కార్యములు మేము పొందుకోవడానికి, దేవుడు మా నిమిత్తం ఏర్పాటు చేసిన మహిమగల పందెములో దేవుడు మా నిమిత్తం కలిగిన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మేము బయలుదేరడానికి మాకు సహాయం చేయండి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబములను ఆశీర్వదించండి. వారి ఎల్లలను ఆశీర్వదించండి. ఈ వారమును మేలులతో తృప్తిపరచండి. ఈ వారంలో మీ పిల్లలు ప్రయాణం చేసే కార్యాలను దేవా మీ కరంలో పెట్టుకుని వారిని కాపాడండి. ఈ వారంలో మీ యొక్క ఆర్థిక అవసరతలను మీ చేతిలో పెట్టుకుని మీ పిల్లలకు కావలసిన ప్రతిదిన ఆహారమును ఏ ఆటంకం లేకుండా ఇవ్వండి. మీ పిల్లలు సంధించే సమస్యలు, పోరాటం నుండి విడుదలను ఇవ్వండి. ఈ వారంలో వారిని ఎక్కువగా సంధించి మీరు మాట్లాడండి. ఎక్కువగా మీ గురించి తెలుసుకోవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుడి యొక్క కార్యాల్లో పాల్గొనడానికి మీరు వారిని అనుగ్రహించండి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరిని పేరు పేరున ఆశీర్వదించండి. యేసు నామమున నా ప్రార్థన అంగీకరించండి మా తండ్రి, ఆమెన్. దేవుడు మనల్ని సంధించి మనతో మాట్లాడి ఉన్నారు. ఈ వారం మన కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించి ఇచ్చి ఉన్నారు. ఈ దేవుడు ఎన్నటికీ ఉండే సదాకాలంలో మీ దేవుడిగా ఉండి మరణ పర్యంతం మనల్ని నడిపించడానికి సామర్థ్యం గల దేవుడిగా ఉన్నారు. వచ్చే వారంలో వేరొక కొత్త కార్యంతో మిమ్మల్ని నేను సంధిస్తాను. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడనుగాక. ఆమెన్.